హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. మెన్యూ బార్లో ఫైల్ గురించి తెలుసుకుందాం. సో ఫైల్లో చూడండి, మీకు జనరల్గా న్యూ, ఓపెన్ కొన్ని తెలిసినే ఉంటాయి, చదువుతుంటే కొన్ని అర్థమవుతాయి. సో మరి కొంచెం డీప్గా చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. లైక్ ఇక్కడ చూడండి, ప్లేస్ ఎంబెడెడ్, ప్లేస్ లింక్డ్ ఇన్, ఇలాంటివి ఆల్రెడీ అయిపోయాను అనమాట. మీకు ఎక్స్పోర్ట్, క్లోజ్ ఇవన్నీ చదువుతుంటేనే మీకు అర్థమవుతుంటాయి. సో ఫస్ట్ వన్ చూడండి, న్యూ డాక్యుమెంట్. ఓకే, కంట్రోల్+N అంటే న్యూ డాక్యుమెంట్. మనం షార్ట్కట్ కీ కూడా చేంజ్ చేసుకోవచ్చు, చూసాము. దాని గురించి చెప్పట్లేదు నేను. నెక్స్ట్ ఓపెన్. ఓపెన్ అంటే మనం ఓపెన్ చేసి ఇమేజ్ తెచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, బ్రౌజ్ ఇన్ బ్రిడ్జ్ అని ఉంది. ఓకే, సో ఈ బ్రిడ్జ్ అంటే అడోబ్ బ్రిడ్జ్ అని మనకు ఒక ప్లేస్లో మన ఫొటోస్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనం బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అనిపిస్తుంది. ఇది ఒక సపరేట్ సాఫ్ట్వేర్ అనమాట. సో దీన్నైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు క్లిక్ చేస్తే మీకు ఇన్ కేస్ కనిపించకపోతే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. మీరు క్లౌడ్ నుంచి ఇక్కడ చూడండి, అడోబ్ బ్రిడ్జ్. సో అడోబ్ క్లౌడ్ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ నా డాక్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడ దిస్ పీసీలో డెస్క్టాప్లో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది. ఈ డౌన్లోడ్స్ పైన క్లిక్ చేస్తే నాకు డౌన్లోడ్స్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ నాకు సింగిల్ ఫోటో కావాలనుకోండి, డైరెక్ట్గా డబుల్ ట్యాప్ చేయండి. డైరెక్ట్ డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మనకు 2 ఫొటోస్ అవసరం అనుకోండి, ఇలా డ్రాగ్ చేసి ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ పైన వదిలేస్తాం అనుకోండి, మనకు డాక్యుమెంట్ పైన వస్తాయి అన్నమాట ఫొటోస్. ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకటి కన్ఫర్మ్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకొకటి కనిపిస్తుంది. ఈ విధంగా మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్స్లో వస్తాయి అన్నమాట ఇమేజెస్. ఓకే, ఇలా కాకుండా ఇక్కడ సైడ్ బై సైడ్ ఓపెన్ అవ్వాలనుకోండి డాక్యుమెంట్స్, ఇలా డ్రాగ్ చేసినప్పుడే ఇక్కడ సైడ్లో వదిలేసేయాలన్నమాట. ఇక్కడ వదిలేసేయాలి. ఇలా సైడ్ బై సైడ్ ఓపెన్ అవుతుంది మన డాక్యుమెంట్ పక్కన. సో మీరు పైన వదిలేస్తే సైడ్కి వస్తాయి, లేదా డాక్యుమెంట్ పైన వదిలేస్తే స్మార్ట్ ఆబ్జెక్ట్స్గా ఓపెన్ అవుతాయి. సో ఇది బ్రిడ్జ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఫైల్లో ఓపెన్ హ్యాజ్ అని ఉంది. ఈ ఓపెన్ హ్యాజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా మనకు ఫైల్ ఫార్మాట్ వచ్చేసి పిఎస్డి అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జేపీజీ ఇమేజెస్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది ఓపెన్ కాదు, ఎందుకంటే అవి జేపీజీ ఇమేజెస్. జేపీజీ ఇమేజెస్కి మనం ఎలా ఓపెన్ చేస్తాం, ఇక్కడ ఈ ఓపెన్ యూజ్ చేస్తాం. ఓపెన్ హ్యాజ్ అంటే ఆల్రెడీ పిఎస్డి డాక్యుమెంట్, అంటే మనం ఫోటోషాప్ డాక్యుమెంట్ పిఎస్డి అనే ఫైల్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ మీరు ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓపెన్ హ్యాస్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంది. అంటే దాని అర్థం మీకు చదవగానే అర్థమైపోయింది. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, ఇలా ఓపెన్ చేయగానే అది స్మార్ట్ ఆబ్జెక్ట్గా, అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫైల్లో ఇక్కడ ఓపెన్ రీసెంట్. చూడండి, ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేసిన ఇమేజెస్ అన్నీ మనకి ఇలా కనిపిస్తాయి అనమాట. ఓకే, క్లియర్ రీసెంట్ ఫైల్ లిస్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రీసెంట్ అనేది మనం క్లియర్ చేస్తాం కదా, అందుకే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఇంకా ఆప్షన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ 4 డాక్యుమెంట్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సింగిల్ డాక్యుమెంట్ పైన ఉండి ఇక్కడ ఫైల్లో క్లోజ్ అన్నాం అనుకోండి. సో చూడండి, అదొక్కటే క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టోటల్గా 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఓపెన్గా. ఇప్పుడు క్లోజ్ ఆల్ క్లిక్ చేస్తాం అనుకోండి, అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఎస్ఆ నో అని, అంటే ఈ డాక్యుమెంట్లో మనకి ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా, అంటే మనం ఇందాక తీసుకోవడం అది ఇది చేస్తాము, అందుకే మనకి ఇక్కడ స్టార్ కనిపిస్తుంది. సేవ్ చేయాలా అని అడుగుతుంది. సో నేను నో అంటున్నాను. ఓకే, సో అలా క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫైల్లో ఇక్కడ చూడండి, క్లోజ్ అదర్స్ అని ఉంది. క్లోజ్ అదర్స్ అనేది మనకి ఇక్కడ ఆన్లో లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిమోట్ కనెక్షన్స్ తోటి వేరే సిస్టమ్స్లో ఉన్నా కూడా మనకు క్లోజ్ అదర్స్ అని ఉంటే మనకి ఎక్కడెక్కడైతే మనం లాగిన్ అవుతూ ఉన్నామో సో అక్కడ అన్నీ మనకు క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనకు ఎక్కడా లేదు, సో అందుకే మనకు క్లోజ్ అదర్స్ కనిపించట్లేదు. ఓకే, కింద ఆప్షన్ చూడండి, క్లోజ్ అండ్ గో టు బ్రిడ్జ్ అని ఉంది. సో ఇక్కడ బ్రిడ్జ్కి వెళ్దాం. సో మనకు బ్రిడ్జ్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ సేవ్ హ్యాజ్, ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్టార్ కనిపించట్లేదు కదా, సో అందుకే మనకి ఇక్కడ ఫైల్లో సేవ్ అనేది కూడా మనకి ఇంకా కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ చేద్దాం. ఫస్ట్ ఈ డాక్యుమెంట్ని, ఏదైతే ఈ డాక్యుమెంట్లో మనకి ఇక్కడ స్టార్ లేదు కదా ఇంకా, సో మనం స్టార్ రావడానికి ఒక పని చేద్దాం. సో ఫోర్గ్రౌండ్ ఓపెన్ చేస్తాను, ఇలా తీసుకున్నా, ఇక్కడ ఒక లేయర్ తీసుకుంటున్నాను, ఎంటీ లేయర్, ఇక్కడ బ్రష్ తీసుకొని సో ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు ఇక్కడ స్టార్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నా, అంటే సేవ్ యాజ్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్లో లైన్ కాబట్టి రెడ్ లైన్ అని ఇస్తున్నాను. ఓకే, సో నేను జస్ట్ పిఎస్డి డాక్యుమెంట్గా సేవ్ చేస్తున్నాను, అంటే సేవ్ యాజ్ అయిపోయింది. ఓకేనా, సేవ్ యాజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీనిలో ఇంకొక చేంజ్ ఏదైనా చేసామనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ లైన్ అనేది డ్రా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు బ్రష్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఇంకొక లేయర్ కూడా తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ లైన్ యాడ్ చేస్తాను, అంటే లేయర్ తీసుకున్నాను, గ్రీన్ లైన్ యాడ్ చేస్తాను. సో స్టార్ అనేది వచ్చింది. ఆల్రెడీ మనం ఈ డాక్యుమెంట్ని సేవ్ యాజ్ చేసాం కదా, దాంట్లోనే అంటే ఇప్పుడు లాస్ట్ మనం రెడ్ లైన్ డ్రా చేసినంత వరకు సేవ్ యాజ్ చేసుకొని ఉంది. కానీ ఇప్పుడు ఇదే డాక్యుమెంట్లో గ్రీన్ లైన్ కూడా డ్రా చేస్తాం, అంటే ఒక కొత్త చేంజ్ అనేది చేస్తాం. ఆ కొత్త చేంజ్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ సేవ్ యాజ్ చేసిన డాక్యుమెంట్కి సేవ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్ లైన్ కూడా ఆ డాక్యుమెంట్లో సేవ్ అయిపోయి ఉంటుంది. అంటే ఒకటే డాక్యుమెంట్ కదా మొత్తం. సో అలా మనం చేసే ప్రతి చేంజ్, ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేస్తాను, స్టార్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సేవ్ పైన క్లిక్ చేయాలి. సో చూడండి, సేవ్ అయిపోయింది, స్టార్ పోయింది. సో అలా మనం సేవ్ యాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి, సేవ్ ఏ కాపీ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, రెడ్ లైన్ అని ఉంది. ఓకే, అదే రెడ్ లైన్ ఇక్కడ మనకు కాపీ అని వచ్చింది. ఇప్పుడు నేను కాపీ 1 అని పెడుతున్నాను ఇక్కడ. ఓకే, కాపీ 1 ఇక్కడ పెడదాం. ఓకే, సేవ్ చేద్దాం. అదే డాక్యుమెంట్ పక్కన కాపీ తీసుకుంది. ఇక్కడ చూడండి, మనం ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ లైన్, ఈ బ్లూ లైన్ అనేది డ్రా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు దీని కాపీ ఇక్కడ ఉంది కదా, సో డూప్లికేట్. ఇప్పుడు ఈసారి ఇక్కడ బ్లూ లైన్ కదా, అందుకే నేను బ్లూ అని ఇస్తున్నాను. సో బ్లూ లైన్ అని ఉంది. సో ఇక్కడ కాపీయా కాదా అంటే మన ఇష్టం, తీసేయచ్చు. ఈ కాపీ అన్న వర్డ్ని నేను తీసేస్తున్నాను. సో సేవ్ అంటున్నాను. ఓకే, బ్లూ లైన్ కూడా సేవ్ అయిపోయింది. అంటే అదే డాక్యుమెంట్ని మనం 2 టైమ్స్, అంటే అదే డాక్యుమెంట్ పిఎస్డి ఫైల్ని మనం కాపీ చేస్తాం అనమాట, అంటే డూప్లికేట్ చేస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి డౌన్లోడ్స్లో. సో ఇక్కడ చూస్తారా, రెడ్ లైన్ ఉంది, బ్లూ లైన్ ఉంది. ఓకే, ఈ రెడ్ లైన్ కాపీ ఇక్కడ ఒకటి ఉంది. సో మనం ఇలా డాక్యుమెంట్స్, అంటే పిఎస్డి డాక్యుమెంట్స్ మనకు డబల్ అయినాయి అనమాట ఇక్కడ. అలా మనకు ఒక్కొక్కసారి అవసరం పడుతుంటుంది. సో మనం ఇలా యూజ్ చేయొచ్చు అనమాట, డాక్యుమెంట్ని డబల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైల్లో రివర్ట్ అని ఉంది. ఓకే, లాస్ట్లో రివర్ట్ అంటే తిరిగి అని అర్థం, అంటే తిరిగి అదే స్థానానికి వెళ్ళడం. సో ఇప్పుడు లాస్ట్ నేను బ్లూ లైన్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్లూ లైన్ అనే డాక్యుమెంట్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఈ బ్లూ లైన్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, బ్లూ లైన్ తీసుకున్నాను, సేవ్ పైన క్లిక్ చేస్తాను. బ్లూ లైన్ అనే డాక్యుమెంట్లో లాస్ట్ సేవ్ ఏంటి అంటే, లాస్ట్ స్టార్ ఉన్నది ఏంటి, ఈ బ్లూ లైన్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. లేయర్ తీసుకొని ఇప్పుడు ఎల్లో లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో చూడండి, ఎల్లో లైన్ డ్రా చేస్తాను, స్టార్ వచ్చింది, అయినా నేను సేవ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక లైన్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పింక్ కూడా తీసుకుంటున్నాం, స్టార్ వచ్చింది, అయినా కూడా సేవ్ చేయట్లేదు. ఇలా కొంచెం వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ స్టార్ అనే దాన్ని మర్చిపోయినా. ఓకే, లాస్ట్ నేను సేవ్ చేసింది ఎక్కడ, ఇప్పుడు ఈ బ్లూ లైన్ ఉన్నప్పుడు నేను ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ సేవ్ అన్నా, ఇప్పుడు ఆ డాక్యుమెంట్లో లాస్ట్ బ్లూ లైన్ వరకే ఉంది. కానీ ఆ తర్వాత ఎల్లో లైన్ చేంజ్, పింక్ లైన్ చేంజ్ నేను సేవ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు నేను లాస్ట్ సేవ్ యాజ్ ఎప్పుడు చేస్తాను అంటే, లాస్ట్ సేవ్ ఎప్పుడు చేస్తా అని నేను చూసుకోవాలనుకుంటే ఈ రివర్ట్ పైన క్లిక్ చేయవచ్చు, F12 పైన. సో నేను క్లిక్ చేస్తున్నా. సో చూడండి, ఆ 2 వెళ్ళిపోయినాయి. సో లాస్ట్ మన సేవ్ ఏంటి, బ్లూ లైన్. సో అందుకే, అంటే మీరు ఎన్ని స్టెప్స్ వెళ్ళినా కూడా మీరు ఈ రివర్ట్ పైన క్లిక్ చేస్తే, సో చూడండి ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ వచ్చాం అనమాట. ఈ రివర్ట్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ సేవ్, అంటే దీనికి కనెక్షన్ ఇది కదా. లాస్ట్ సేవ్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో Ctrl+S అనమాట, మీరు ఇక్కడికి రాకూడదు ప్రతిసారి. సో Ctrl+S అనే షార్ట్కట్ కీనే యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో అది ఫైల్ కాబట్టి నేను ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఫైల్లో ఇక్కడ చూడండి, ఇన్వైట్ టు ఎడిట్ అని ఉంది. అంటే మీరు ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నానంట, అంటే నెట్ అనేది ఆఫ్ చేస్తున్నా. సో నెట్ అనేది ఆన్లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక సర్వర్తో కనెక్ట్ అయి ఉండాలన్నమాట, అంటే మీరు షేర్ చేసుకుంటూ ఉండాలి ఒక సర్వర్ తోటి. సో ఇక్కడ షేర్ చేసుకున్నప్పుడు మీరు కలిసి ఇన్వైట్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు మీ పార్ట్నర్ ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు, పార్ట్నర్షిప్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇన్వైట్ చేసి ఆ టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నాకు లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ షేర్ ఫర్ రివ్యూ అని ఉంది. సో ఇది కూడా సేమ్. సో మనం చేసిన వర్క్ని మనం షేర్ చేయాలి, అంటే రివ్యూ కోసం. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇందులో మీకు ఫస్ట్ వన్ తెలుసు, క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, పిఎన్జీగా మనం ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తాను, యాక్చువల్లీ ఇది జేపీజీ కదా, అంటే మనం చేస్తున్నది జనరల్గా జేపీజీ. సో ఇప్పుడు క్లిక్ చేద్దాం, పిఎన్జీగా
తీసుకుందాం. సేవ్ చేయడానికి వెళ్తే ఇక్కడ మనకు పీఎన్జీ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం కనిపించట్లేదు. ఓకే. సో అది ఓన్లీ పీఎన్జీగా మాత్రమే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. లేదా ఇక్కడ ఎక్స్‌పోర్ట్ యాజ్‌లోకి వస్తే మనకి ఇక్కడ మల్టీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంటది. ఓకే. సో దానిలో నేమ్, ఎంత సైజ్ ఉంది, ఏంటి అనేది మనకు మొత్తం ఇక్కడ కనిపిస్తుంటది. అండ్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా ఉంటాయి చూడండి. అంటే పీఎన్జీయా, జేపీజీయా, గిఫా, అంటే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ యాజ్‌లో ఏంటంటే ఈ మిగతా ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో వాటిని క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్‌లో ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ప్రిఫరెన్సెస్ అని ఉంది. ఈ ప్రిఫరెన్సెస్ అనే వర్డ్ మనం ఎక్కడ చూస్తాం? ఎడిట్‌లో లాస్ట్ వన్ కదా! ఈ ఎడిట్‌లోకి వెళ్తే మనకు లాస్ట్ వన్ ప్రిఫరెన్సెస్. ఓకే. సో ఇక్కడ చూద్దాం. ఎక్స్‌పోర్ట్ ప్రిఫరెన్సెస్ నేమ్‌లోనే ఉంది. అంటే మనం ప్రిఫరెన్సెస్ బాక్స్ ఓపెన్ అవుతది ఇప్పుడు మనకు. సో చూడండి. ఈ ప్రిఫరెన్సెస్‌లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని చేంజెస్ మనం చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. ఇక్కడ క్లిక్ చేసి పీఎన్జీయా, జేపీజీయా ఏంటి అనేది. ఓకే. ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ అనేది టిక్‌లో ఉండడం వల్లనే మనకు ట్రాన్స్‌పరెన్సీ ఉంటది. లేదా టిక్ తీసేయొచ్చు. సో ఇలా మనకు కావాల్సిన ప్రిఫరెన్సెస్ అంటే మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ పెట్టుకొని ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తే మనకు ఆ ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ అవుతదనమాట. ఓకే. సో మనకు డిఫాల్ట్‌గా అవన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ఎక్స్‌పోర్ట్‌లో మీరు ప్రిఫరెన్సెస్‌ని ఏం చేంజ్ చేయకండి. అంటే మీ ప్రాజెక్ట్‌ని బట్టి చేంజ్ చేయాల్సి వస్తదనుకోండి. కాకపోతే చేంజ్ అనేది అవసరం ఉండదు. ఓకే. మాక్సిమం అవసరం ఉండదు. ఇక్కడ అడిషనల్‌గా ఆప్షన్ అంతే అది. సేవ్ ఫర్ వెబ్ లెగసీ ఈ ఆప్షన్ మనం యూజ్ చేసాం ఆల్రెడీ. మీకు గుర్తుందా? స్లైడ్స్ టూల్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసాం. సో మళ్ళీ జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే. మన ప్రాజెక్ట్ మనం స్లైడ్స్‌లో ఏ విధంగా అయితే మనము దీన్ని చేసామో ఇక్కడ క్లిక్ చేస్తే ప్రీసెట్స్ ఉంటాయి చూడండి. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఇది జేపీజీ గిఫా అనేది. సో జనరల్‌గా సేవ్ ఫర్ వెబ్ లెగసీ అనే ఈ ఆప్షన్ ఉంది కదా! ఇదేంటంటే వెబ్‌సైట్స్ డిజైనింగ్ కోసం అంటే పర్టిక్యులర్‌గా ఒక సెక్షన్ అనమాట. సో చూడండి ఇక్కడ 4 అప్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 2 అప్ అని ఉంది. ఓకే. మన అదే ఫైల్ ఫార్మాట్‌ని మనకి ఇక్కడ రకరకాలుగా చూపిస్తుంది చూడండి. అంటే ఇక్కడ మీరు కింద సైజ్ చూసుకోవచ్చు. 5.93 ఎంబీ అని ఉంది. ఇది 1. ఓకే. సో ఇది క్లిక్ చేయొచ్చు. ఇది క్లిక్ చేయొచ్చు. ఓకే. మీరు ఇలా క్లిక్ చేసి మీరు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏది కావాలంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ 46, 67Kలోనే ఉంది ఈ సైజ్ అయితే. ఓకే. సో ఇది గిఫ్ట్‌లో కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ అనమాట. ఈ ఫస్ట్ బాక్స్ ఒరిజినల్. ఓకే. ఒరిజినల్‌కే వచ్చాను నేను మళ్ళీ. సో ఇలా మీరు ఆల్రెడీ సేవ్ ఫర్ వెబ్ లెగసీ మీరు ఆల్రెడీ చేశారు. సో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్‌లో ఇక్కడ చూడండి ఆర్ట్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ ఆర్ట్ బోర్డ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లేవు కాబట్టి ఆఫ్‌లో కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ట్ బోర్డ్ తీసుకుందాం. సో ఇక్కడ ఆర్ట్ బోర్డ్ టూల్ నుంచి తీసుకోవచ్చు అండ్ మీకు న్యూ డాక్యుమెంట్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా! సో నేను రఫ్‌గా చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్ట్ బోర్డ్ తీసుకుందాం. ఓకే. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ బాక్స్ కలర్ చేంజ్ చేద్దాం. సో ఇది జస్ట్ రఫ్‌గా అనమాట. మీకు ఆల్రెడీ ఆర్ట్ బోర్డ్స్ గురించి తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూడండి లేయర్స్‌లో 3 ఆర్ట్ బోర్డ్స్ ఉన్నాయి. అంటే 3 ఆర్ట్ బోర్డ్స్ డిఫరెంట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వర్క్ ఉందనుకోండి. ఓకే. సో ఇక్కడ ఒక వర్క్, ఇక్కడ ఒక వర్క్ అంటే మన ఆర్ట్ బోర్డ్స్‌తో ఇదే కదా అడ్వాంటేజ్. మొత్తం ఇట్లా పక్క పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. వెడ్డింగ్ కార్డ్ ఇక్కడ మనకి ఇంగ్లీష్‌లో ఉంటది. ఇక్కడ తెలుగులో ఉంటది. అలా ఏసుకోవచ్చు. లేదా వెడ్డింగ్ కార్డ్ 3 ఫోల్డింగ్స్ ఉంటే గనుక ఆ 3 ఫోల్డింగ్స్ ఇక్కడ ఏసుకోవచ్చు. ఓకే. ఫ్రంట్ ఏముండాలి, మధ్యలో ఏముండాలి, బ్యాక్ ఏముండాలి అని ఇక్కడే మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. మల్టీ పేజెస్‌ని మనం ఆర్ట్ బోర్డ్‌లో చేసుకోవచ్చు. ఓకే. అది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆర్ట్ బోర్డ్ టాపిక్ కంప్లీటెడ్ కాబట్టి. సో ఇక్కడ ఎక్స్‌పోర్ట్‌లో ఇప్పుడు చూస్తే మనకిక్కడ చూడండి. ఇప్పుడు ఆన్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. ఆర్ట్ బోర్డ్స్ టు ఫైల్స్ అని ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి. సో డెస్టినేషన్ అని అడుగుతున్నారు. ఇక్కడ బ్రౌజ్ చేద్దాం. ఓకే. డౌన్‌లోడ్స్‌లో ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఓకే. అన్‌టైటిల్డ్ 2 అని ఉంది కదా! ఓకే. అలా వదిలేద్దాం. ఎక్స్‌పోర్ట్ సెలెక్టెడ్ ఆర్ట్ బోర్డ్స్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ సెలెక్టెడ్ ఏదుంది? ఆర్ట్ బోర్డ్ 3 ఒక్కటే సెలెక్టెడ్ ఉంది. ఎందుకంటే మనం దానిపైనే ఉన్నాం కాబట్టి. సో అలా కాకుండా మనకి ఇక్కడ 3 కావాలి కదా! సో 3 ఆర్ట్ బోర్డ్స్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసింది కాకుండా మనకు టోటల్‌గా 3 కావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి ఫైల్ టైప్ ఏంటి? పీడీఎఫా లేక పీఎస్‌డీ అనేది ఇక్కడ ఉంది. సో నేను జేపీజీ ఇస్తున్నాను. ఇప్పుడు రన్ అంటున్నాను. సో మనకి ఈ విధంగా కంప్లీటెడ్. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. నేమ్ 3 వచ్చాయి ఇక్కడ. ఓకే. సో ఇలా మనం ఆర్ట్ బోర్డ్స్‌ని సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దాని కిందనే ఉంది ఆర్ట్ బోర్డ్స్ టు పీడీఎఫ్ అని ఉంది. ఆల్రెడీ మనకి ఇక్కడ పీడీఎఫ్ అనేది కనిపించింది.
ఇక్కడ కూడా చూడండి ఆర్ట్బోర్డ్స్ టు పీడిఎఫ్ అని ఉంది. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం సెలెక్టెడ్ అని తీసేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి జిప్ ఉంది అండ్ జేపీజీ ఉంది. సో ఇవన్నీ డిఫాల్ట్గా కరెక్టే ఉంటాయి. ఇప్పుడు బ్రౌజ్ చేద్దాం. ఇప్పుడు కూడా మనం డౌన్లోడ్స్ అయిద్దాం. సో ఇప్పుడు రన్ అంటున్నాం. సో చూడండి ఇక్కడ పీడిఎఫ్ అనేది వచ్చింది. ఈ పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి పేజ్ 1 ఇది, పేజ్ 2 ఇది, పేజ్ 3 ఇది. సో ఇలా మన వర్క్ అనేది పీడిఎఫ్లో సేవ్ అయింది. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్లో లేయర్ కామ్స్ టు ఫైల్స్ అని ఉంది. ఓకే, దాని కిందనే లేయర్ కామ్స్ టు పీడిఎఫ్ అని ఉంది. అంటే సేమ్ దీనిలాగానే అనమాట ఇది కూడా. సో మనకి ఇది యాక్టివేట్లోకి రాలేదు. ఇక్కడ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లేయర్స్లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ కార్డ్ అనుకోండి. విజిటింగ్ కార్డ్ సైజ్ వచ్చేసి 3.5 అండ్ 2 అనమాట. ఓకే, సో ఇక్కడ నేను రఫ్గా తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ విజిటింగ్ కార్డ్లో మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూస్తే 3 లోగోస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోగో 1 అండ్ లోగో 2, లోగో 3. ఓకే, వీటికి కూడా ఇక్కడ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో డిఫరెంట్ కలర్స్లో బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి కామన్గా ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకటి ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లోగో 1 ఓపెన్ చేస్తాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లో సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తాను. ఇలా మనం ఒక విజిటింగ్ కార్డ్ చేసామనుకోండి. ఇప్పుడు విండోస్లో మనకి ఇక్కడ చూడండి ఇది డిక్షనరీ ఆర్డర్లో ఉంటుంది. మీరు ఎల్ దగ్గరికి వెళ్ళి వెతకాలి. ఇక్కడ చూడండి లేయర్స్ ఎల్. సో లేయర్స్ కాంప్స్ ఉంది కదా. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ విజిటింగ్ కార్డ్ అనుకోండి. ఓకే, నేను ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ కదా. సో VC1 అని పెడుతున్నాను. ఇవన్నీ కూడా మీరు టిక్లో పెట్టాలి చూడండి. ఇవన్నీ ఏం లేదు. విజిబిలిటీ అంటే ఇక్కడ ఐ ఉంటుంది కదా, ఐ విజిబిలిటీ ఇలాంటివి అనమాట అన్నీ. సో జస్ట్ ఓకే. కామెంట్ ఏమైనా రాసుకుంటే రాసుకోవచ్చు. అంటే VCకి సంబంధించిన కామెంట్ అంటే డిస్క్రిప్షన్ మీరు ఏదైనా సింపుల్గా రాసుకుంటే రాసుకోవచ్చు. ఓకే, నేను ఓకే అంటున్నాను. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ లోగో చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ లోగో చూడండి అది తీసేసి వేరే లోగో పెడుతున్నాను. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది కూడా సేవ్ అవ్వాలి అంటే మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఇప్పుడు VC2 అనమాట. ఓకే అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ VC3. సో ఇక్కడ లోగో 3 తీసుకుంటున్నాను అండ్ డిజైన్ కూడా 3 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేద్దాం VC3. సో చూసారా ఇప్పుడు ఇక్కడ మనకు 3 ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి క్లిక్ చేసి చూసుకోవచ్చు. VC1, VC2, VC3 అంటే విజిటింగ్ కార్డ్ 1, విజిటింగ్ కార్డ్ 2, విజిటింగ్ కార్డ్ 3. అంటే ఇలా మల్టిపుల్ విజిటింగ్ కార్డ్స్ చేసాము డిఫరెంట్ డిజైన్స్తో. కానీ మనం ఉన్నది ఒకటే డాక్యుమెంట్లో. అంటే ఒకటే డాక్యుమెంట్లో ఉండి ఇవన్నీ లేయర్స్, ఇవన్నీ గ్రూప్స్ అంటే అన్నీ ఇక్కడ మనం అన్ని లేయర్స్లోనే చూసుకుంటూ ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ ఏమో ఒక 10-12 చేసాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-12 విజిటింగ్ కార్డ్స్. ఎందుకంటే సైజ్ అనేది చేంజ్ అవ్వదు కదా. విజిటింగ్ కార్డ్ సైజ్ అనేది ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది. మనకు ప్రింటింగ్లో కూడా ఒకటే సైజ్ ఉంటుంది. కాబట్టి మనం ఒకటేసారి ఇక్కడే డిజైన్స్ అన్నీ చేసేసుకున్నాం. మల్టిపుల్గా చేసేసుకున్నాం అనుకోండి. సో ఎట్ ఏ టైం ఒకటేసారి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి విత్ హెల్ప్ ఆఫ్ కంపోజ్ అనమాట. నేను ఇక్కడ జస్ట్ ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇవి యాక్టివేట్ అయినాయి అనమాట. లేయర్ కంపోజ్ టు ఫైల్స్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ బ్రౌజ్ వచ్చేసి మనము డౌన్లోడ్స్లోనే పెడుతున్నాను. ఓకే, ఇక్కడ VC అని ఉంది. ఓకే, ఫైల్ నేమ్ VCs అని ఉంది. సో మనకి ఏ టైప్స్లో కావాలి ఇక్కడ చూడండి. PDF అనేది ఇక్కడ కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, JPGలోనే కావాలి. ఓకే, రన్ అంటున్నాను. ఇప్పుడు ఈ 3 వెళ్ళి అక్కడ సేవ్ అవ్వాలన్నమాట అంతే. ఓకే, కంప్లీటెడ్. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి ఈ 3 అనేది కనిపిస్తుంది. ఇప్పుడు PDF చూద్దాం. సో ఎక్స్పోర్ట్లో ఇక్కడ ఉంది కదా PDF, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ VC. సో ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్లో మనకి ఇది స్లైడ్ వస్తుంటుంది అనమాట. PDF అంటే ఇలా స్లైడ్ వస్తుంటుంది. అంటే ఆ స్లైడ్ అనేది ఎవ్రీ 5 సెకండ్స్ కావాలా అని అడుగుతుంది. లేదు నేను 2 సెకండ్స్ అని ఇస్తున్నాను. ఓకే, 2 సెకండ్స్కి మనకు అది రిపీట్ అవ్వాలి. ఇక లూప్ క్లిక్ చేస్తాను అనుకోండి. మళ్ళీ లాస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పేజ్కి వస్తుంది అనమాట. నేను ఈ 2 పెట్టేసి రన్ అంటున్నాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ PDF అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్లో ఇక్కడ చూడండి ఇక్కడ లేయర్స్ టు ఫైల్స్ అని ఉంది. ఓకే, సో లేయర్స్ టు ఫైల్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఎన్ని లేయర్స్ ఉంటే ఆ లేయర్స్ని సపరేట్గా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే లేయర్ ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఈ 2 ఇమేజెస్ని మనం డివైడ్ చేద్దాం, అంటే సపరేట్ చేద్దాం.
ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ తోటి ఫస్ట్ నేను వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది తీసేస్తున్నాను. ఓకే. ఎందుకంటే జస్ట్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు సింపుల్ అయిపోతుందనమాట. ఓకే. ఇక్కడ నేను పాలిగానల్ లాసర్ టూల్ తీసుకుంటున్నాను. సో, కంట్రోల్ ఎక్స్ అన్నా ఎందుకంటే కట్ అవుతది. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ తీసుకుందాం. సో, ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్. సో, ఇప్పుడు ఈ 2 ఇమేజెస్‌ని మనం సైజ్ తగ్గిద్దాం. సో, చూడండి ఇక్కడ మనకు 2 ఇమేజెస్ ఉన్నాయి అండ్ ఒకటే ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. సో, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లేయర్స్‌ని ఇక్కడ మనం ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలో చూడండి. ఎక్స్‌పోర్ట్ లేయర్స్ టు ఫైల్స్ అని దానిపైన క్లిక్ చేస్తాను. ఇక్కడ బ్రౌజ్ వచ్చేసి సో, డౌన్‌లోడ్స్ ఇచ్చాను. ఓకే. ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో, పిజ్జా అని ఇచ్చాను నేమ్. ఇక్కడ మనకు ఫైల్ ఫార్మాట్ ఫర్ ఎగ్జాంపుల్ జేపీజీ ఇస్తున్నాను. ఓకే. రన్. ఇప్పుడెళ్ళి చూద్దాం. సో, ఇక్కడ చూడండి ఇలా 2 ఇమేజెస్‌గా వచ్చిందనమాట. సో, ఇది ఒకటే డాక్యుమెంట్ అంటే సింగిల్ డాక్యుమెంట్ 2 లేయర్స్‌ని 2 ఇమేజెస్‌గా సేవ్ చేసింది. అది దాని స్పెషాలిటీ అనమాట. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్‌లో కలర్ లుకప్ టేబుల్స్ అని ఉంది. ఓకే. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది ఇమేజ్. ఇంకా ఏం లేదు ఇక్కడ లేయర్స్‌లో గూడా. జస్ట్ ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏమని చెప్తుంది మనకు కుడ్ నాట్ ఎక్స్‌పోర్ట్ కలర్ లుకప్ టేబుల్స్ బికాస్ దిస్ డాక్యుమెంట్ హ్యాస్ నో అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ అని ఉంది. ఓకే. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఏం లేదు కదా! సో, అందుకే మనకు అది ఎక్స్‌పోర్ట్‌గా తీసుకోవట్లేదనమాట. ఇప్పుడు ఇక్కడ వార్మ్ ఉంది కదా! సో, మనం ఏం చేద్దామంటే క్లైమేట్‌ని చేంజ్ చేద్దాం. ఇది వార్మ్ క్లైమేట్. మనం ఏం చేద్దామంటే కూల్ క్లైమేట్‌కి తీసుకొద్దాం. సో, ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ లేయర్స్‌లో మనం ఇక్కడ ఫోటో ఫిల్టర్ అనే దానికి వెళ్తే ఇక్కడ మనకు వార్మ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూల్ ఉంటదనమాట. ఓకే. ఈ కూల్‌ని అప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి. సో, డిఫరెన్స్ చూస్తారా? సో, ఇప్పుడు కూల్ క్లైమేట్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. మనం ఫైల్ పైన క్లిక్ చేస్తే ఎక్స్‌పోర్ట్. ఇప్పుడు కలర్ లుకప్ టేబుల్స్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది బాక్స్ అనేది. ఓకే. ఇక్కడ డిస్క్రిప్షన్ నేమ్ అనేది ఉంది. సో, నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేస్తున్నాను. ఇక్కడ కాపీరైట్ అని ఉంది కదా! సో, మనం కాపీరైట్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏం క్రియేట్ చేస్తున్నామంటే లుకప్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. లుట్ అనేది క్రియేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే. సో, కాపీరైట్ కావాలనుకుంటే మనం నేమ్ ఇచ్చుకోవచ్చు లేదా మన కంపెనీ నేమ్ ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా కూడా పర్లేదు. అంటే ఇలా తీసేయొచ్చు కూడా. అది మన ఆప్షనల్. ఓకే. సో, ఇక్కడ గ్రిడ్ పాయింట్స్ అని ఉంది కదా! ఇదేంటి అంటే రెజల్యూషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీడియం అని ఇస్తున్నాను లేదా హై చూస్తారా? మాక్సిమం 256 అనేది మాక్సిమం. ఇక్కడ మీడియం అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇవన్నీ కూడా ఫార్మాట్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ లుట్ అనేది అప్లై చేస్తాను. ఓకే. ఒక కలర్ లుకప్ అనేది యాడ్ చేస్తాను. కలర్ చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు ఈ ఈ 4 ఫార్మాట్స్ కూడా నేను టిక్ పెట్టాననుకోండి. ఈ 4 ఫార్మాట్స్‌లో వాటి స్టైల్స్‌లో అది సేవ్ అయిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు నేను అన్నిటిని టిక్ పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ క్యూబ్ వద్దనుకోండి. మనం ఇలా తీసేస్తే ఇప్పుడు 3 సేవ్ అవుతాయి. ఓకే. ఈ 3 ఫైల్ ఫార్మాట్స్ సేవ్ అవుతాయన్నమాట. సో, నేను ఈ 4 సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఓకే అంటున్నా. సో, ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోనే సేవ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా? ఈ 4 అనమాట. ఒక్కొక్క దానిపైన మనము రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌లో చూద్దాం. టైప్ ఆఫ్ ఫైల్ ఇక్కడ చూసారా? 3DL అని ఉంది. ఓకే. ఇందాక మనం చూసాం కదా! మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏమనుంది? CSP అని ఉంది. ఓకే. CSP ఫైల్. ఇక్కడ చూడండి. ఇది చూసారా? క్యూబ్ ఫైల్. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి ICC ప్రొఫైల్ అనమాట. ఇక్కడ లుకప్స్ అనేవి ఇక్కడ సెపరేట్ అయిపోయినాయి కదా! సో, వీటిని మనం లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ ట్యాప్ చేసామనుకోండి. ఇక్కడ మనకు ఏ యాప్‌లో ఓపెన్ చేయాలనేది కనిపిస్తుంది. ఓకే. సో, మనం ఇక్కడ ఈ యాప్‌ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు. కాకపోతే వీటిని లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం లోడ్ అనేది ఎలా చేసుకోవాలో చూసాం కదా! అడ్జస్ట్‌మెంట్స్‌లో. సో, అలా మనం లోడ్ చేసుకోవచ్చు. లేదా మనం ఈ 4 కాపీ చేసి పెన్ డ్రైవ్‌లో మనం వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు అప్లై చేస్తే ఈ బ్లూ కలర్ లుకప్ అనేది వాళ్ళకి ఫోటోస్‌కి యాడ్ అవుతదనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్‌లో ఇక్కడ చూడండి. డేటా సెట్స్ మనకు రీసెంట్‌గానే డేటా సెట్స్ అనేది కంప్లీటెడ్ కదా! నేను అందుకే చెప్పట్లేదు. సో, ఇక్కడ మనం డేటా సెట్స్ తీసుకుంటే మనకిది ఆన్ అయిపోతుంది. పాత్ టు ఇల్లుస్ట్రేటర్ అని ఉంది. అంటే పాత్ అంటే మనకు తెలుసు పాత్ లైన్స్ తీసుకుంటాం. టు ఇల్లుస్ట్రేటర్ అని ఉంది. ఇల్లుస్ట్రేటర్ అనేది అడోబ్ సాఫ్ట్‌వేర్ కదా! సో, అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనే సాఫ్ట్‌వేర్‌లో మనకు పాత్స్ తీసుకుంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ రెండర్ వీడియో అని ఉంది కదా! సో, నేను ఈ టాపిక్ చెప్తాను. అంటే ఒక వీడియోని తీసుకున్నప్పుడు మనం వీడియోని గానీ, గిఫ్‌ని గానీ సో, గిఫ్ యానిమేషన్‌ని గానీ
మనం ఇక్కడ ఎలా రెండర్ చేసుకోవాలి అనేది ఆప్షన్ అనమాట ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి. సో నేను ఇది చూపిస్తాను. సో ఇవి ఎక్స్పోర్ట్‌లో ఉన్న ఆప్షన్స్ అనమాట. సో నెక్స్ట్ ఫైల్‌లో ఇక్కడ చూస్తే ఇక్కడ సెర్చ్ అడోబ్ స్టాక్ అని ఉంది. సో ఈ సెర్చ్ అడోబ్ స్టాక్ అనేది నేను మీకు ముందే చెప్పాను. ఎప్పుడంటే ఫోటోషాప్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు అక్కడ మనకు అడోబ్ స్టాక్ అనేది పర్చేస్ చేయాలా వద్దా అని మనకు ఒక ఆప్షన్ కనిపించింది. అప్పుడు నేను వద్దు అని చెప్పాను. ఎందుకంటే ఆ స్టాక్ అనేది మనము అమౌంట్ ఎక్కువ పే చేయాల్సొస్తది అనేసి నేను వద్దని చెప్పాను. మనకు ఇప్పుడు అడోబ్ స్టాక్ అనేది మనం పర్చేస్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనతో లేదు కూడా. ఓకేనా? సో స్టాక్ అంటే నథింగ్ బట్ ఇమేజెస్, వీడియోస్ అక్కడ ఉంటాయి. మనం ఫ్రీగా వితౌట్ కాపీరైట్‌తో యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకే. నేను ఆల్టర్‌నేట్‌గా వేరే వెబ్‌సైట్స్ చెప్తాను. సో ఇప్పుడు ఇది వదిలేద్దాం. సో కింద కూడా దీని రిలేటెడ్ అనమాట. సెర్చ్ అడోబ్ ఎక్స్‌ప్రెస్ టెంప్లేట్స్ అనమాట. ఇక్కడ టెంప్లేట్స్ ఉంటాయి. సో మనం అవి యూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు ఆ టెంప్లేట్స్. సో దీనికి కూడా నేను ఆల్టర్‌నేట్ అనేది చెప్తాను. ఓకే. నెక్స్ట్ ప్లేస్ ఎంబెడెడ్ అండ్ ప్లేస్ లింక్డ్. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకు కంప్లీటెడ్. ఆల్రెడీ వీడియో ఉంది. సో నేను మళ్ళీ ఇక్కడ చెప్పి టైం వేస్ట్ చేయట్లేదు. ఓకే. లాస్ట్ వన్ చూడండి ప్యాకేజ్. ఓకే. ఈ ప్యాకేజ్ అంటే ఏం లేదు. మనం ఒక డాక్యుమెంట్‌ని చేస్తున్నప్పుడు అంటే మనం ఒక డాక్యుమెంట్ చేసేసి ఆ డాక్యుమెంట్‌లో మనము ఇమేజెస్, ఫాంట్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ అవన్నీ యూజ్ చేస్తుంటాం కదా! సో వాటన్నిటిని ఒక దగ్గర ఒక ఫోల్డర్ లాగా సేవ్ చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసుకున్నప్పుడు మనకంటూ సెపరేట్ ఒక ఫోల్డర్ ఉంటుంది. మనం అందులో ఏమేమి యూజ్ చేసినా అనేది మనం చూపించవచ్చు. ఓకే. సో దాని ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. ఈ ప్యాకేజ్ అనేది స్పెషల్‌గా మనము కొన్ని పర్టిక్యులర్‌గా ఓపెన్ అవుతదనమాట. ఇప్పుడు ప్లేస్డ్ ఎంబెడెడ్ నుంచైనా, ప్లేస్ లింక్డ్‌లో నుంచైనా మనం ఏవైనా తీసుకుంటే ఇది ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సింపుల్ డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ కలర్ ఫిల్‌అప్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఫాంట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా మనకిక్కడ ప్యాకేజ్ అనేది ఇంకా యాక్టివేట్ కాలేదనమాట. ఓకేనా? ఇక్కడ మనకు ప్లేస్ లింక్డ్ అని ఉంది కదా! సో దీని నుంచి మనం ఒక ఇమేజ్‌ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇక్కడ పెడుతున్నా. సో ఇప్పుడు చూద్దాం ఫైల్‌లో ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకొక లింక్ అనేది ఉంది కదా! సో అందుకే ఇప్పుడు డౌన్‌లోడ్స్‌లో ఇక్కడ ఒక ఫోల్డర్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి న్యూ ఫోల్డర్. సో ఇది పిజ్జా కాబట్టి పిజ్జా అని ఇస్తున్నాను. ఓకే. సో ఈ ఫోల్డర్‌ని మనం సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఓకే అంటున్నాం. సో ఇక్కడ చూసారా పిజ్జా అని ఒక ఫోల్డర్ ఉంది. ఇది ఓపెన్ చేస్తే మనకిక్కడ అన్‌టైటిల్డ్ 1 అంటే మన డాక్యుమెంట్ పేరు. ఇది ఓపెన్ చేస్తే మనకిక్కడ లింక్స్ అనేది ఇక్కడ ఉందనమాట. మనం ఒకటే లింక్ ఇచ్చాం కాబట్టి ఆ లింక్‌లో ఉన్న ఇమేజ్ మనకిక్కడ ఓపెన్ అయింది. ఒక ప్యాకేజ్ లాగా. ఓకే. నెక్స్ట్ ఫైల్‌లో ఆటోమేట్‌లో ఫస్ట్ వన్ బ్యాచ్ అనమాట. సో ఈ బ్యాచ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇవి యాక్షన్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ డిఫాల్ట్ యాక్షన్. యాక్షన్ ఏం చేస్తుంది అనేది నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మనకు కొన్ని యాక్షన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ డిఫాల్ట్ తీసుకుందాం. ఓకే. డిఫాల్ట్ యాక్షన్స్ తీసుకుందాం. డిఫాల్ట్ యాక్షన్స్ అంటే ఇవే అనమాట. ఫోటోషాప్‌లో ఇన్‌బిల్ట్‌గా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వుడ్ ఫ్రేమ్ అనేది ఉంది. ఓకే. ఈ వుడ్ ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను. ఇదొక యాక్షన్ అనమాట. ఓకే. ఇక్కడ సోర్స్‌ని మనం ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ బ్యాచ్ పిక్స్ అనే ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. తర్వాత డెస్టినేషన్ ఫోల్డర్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అవుట్‌పుట్ అనేది నేను డెస్టినేషన్ ఫోల్డర్‌గా తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేద్దాం. తర్వాత ఇక్కడ అవుట్‌పుట్‌లో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఓకే. పీఎస్‌డి ఫైల్‌గా అనమాట సేవ్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అవుట్‌పుట్ ఉంది కదా! ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ P1 ఓపెన్ చేద్దాం. సో చూసారా? మనం ఇందాక ఈ యాక్షన్ ఏంటి? ఒక వుడ్ ఫ్రేమ్ అనేది ఇచ్చామనమాట మన ఇమేజ్‌కి. అందుకే మనకు వుడ్ ఫ్రేమ్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి లేయర్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చింది. ఓకే. చూడండి ఇది ఫ్రేమ్ ఎఫెక్ట్ అనమాట పైన. ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ మనకక్కడ డిఫాల్ట్‌గా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము మన ఓన్‌గా ఒక యాక్షన్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి విండోస్‌లో మనకిక్కడ యాక్షన్స్ అని ఉంటది. Alt+F9. ఓకే. సో ఇది క్లిక్ చేయండి. సో మనం ఇంతకుముందు యూజ్ చేసిన యాక్షన్స్ ఇక్కడ రికార్డ్ అయినాయి. ఓకే. ఇక్కడ ఇవి మొత్తం క్లియర్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ క్లిక్ చేసేసి క్లియర్ ఆల్ యాక్షన్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అంటున్నాను. సో ఇప్పుడు ఇది ఫ్రెష్‌గా స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో ఫస్ట్ ఇమేజ్ తీసుకున్నాం కదా! సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ యాక్షన్ 1 అని వస్తుంది. అంటే మన నేమ్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్షన్ రా అని ఇస్తున్నాను.
ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఫంక్షన్ కీస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F2 పెట్టుకొని షిఫ్ట్ క్లిక్ చేస్తే షిఫ్ట్ F2 అని, కంట్రోల్ షిఫ్ట్ F2 అని, సో ఇలా కంట్రోల్ F2 అని, సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సింగిల్‌గా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను నన్ పెడుతున్నాను. ఇక్కడ కలర్ ఏంటంటే పర్టిక్యులర్‌గా మనం ఇంకా యాక్షన్స్ తీసుకుంటాం కదా! వేరే గ్రూప్స్. సో, అలా కాకుండా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి మెజంతా ఇస్తున్నాను. ఓకే. జస్ట్ ఇక్కడ రికార్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు రికార్డ్ అవుతుందనమాట. ఇప్పుడు మనం ఈ ఇమేజ్‌కి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్‌లో కలర్ కరెక్షన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ లేయర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇక్కడ బ్రైట్‌నెస్ తీసుకుందాం. బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. కొంచెం బ్రైట్‌నెస్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే. సో, లిటిల్ బిట్ కాంట్రాస్ట్ కూడా. సో, ఇక్కడ ఒక యాక్షన్ అనేది రికార్డ్ అయింది. మళ్ళీ దీనిపైన ఇంకొకటి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్స్. ఓకే. లెవెల్స్‌తో ఇలా. నెక్స్ట్ ఇంకొకటి కర్వ్స్ ఇక్కడ గ్రీన్ టార్గెట్ చేస్తాను. ఆర్‌జీబీలో ఇక్కడ గ్రీన్. సో, చూడండి. నెక్స్ట్ లాస్ట్ వన్ కలర్ బ్యాలెన్స్ తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు ఈ యాక్షన్స్ అన్నీ రికార్డ్ అయినాయి కదా! మీరు ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు స్టాప్ అవుతది. ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ స్టాప్ అయిపోయినాయన్నమాట. సో, నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసేసి క్లోజ్. సో, ఇప్పుడు ఇక్కడ ఫైల్‌లో ఆటోమేట్‌లో బ్యాచ్ అనమాట. ఓకే. ఇక్కడ బ్యాచ్ అనేది ఇప్పుడు మనం సెట్ 1 కదా! ఇప్పుడు అక్కడ సెట్ 1 తీసుకున్నాము. ఇందాక మనం నేమ్ ఇచ్చాం కదా! యాక్షన్ రా అని అది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫోల్డర్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రా ఇమేజెస్ అనేది ఫోల్డర్ చూజ్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ డెస్టినేషన్ అవుట్‌పుట్ అనే డెస్టినేషన్ నేను చూజ్ చేసుకుంటున్నాను. ఓకే. సో, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో, చూడండి. ఇక్కడ ఈ ఇమేజెస్‌కి సేమ్ అప్లై అయిపోయిందనమాట. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో యాక్షన్స్, ఆ యాక్షన్స్ అన్నీ అప్లై అయిపోయినాయి. ఓకే. సో, చూడండి. లేయర్స్‌లో కూడా మనకు కనిపిస్తుంది. ఓకే. మనం ఒక వేరే ఇమేజ్ తీసుకొని అంటే ఇలా కాకుండా అంటే బ్యాచ్ నుంచి కాకుండా బ్యాచ్ అంటే మన గ్రూప్‌గా ఇమేజెస్ అవుతాయి కదా! అలా కాకుండా ఇప్పుడు నార్మల్ ఒక ఇమేజ్ తీసుకొని చేద్దాం. సో, చూడండి. ఈ ఇమేజ్ చాలా నార్మల్‌గా ఉంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని కూడా ఉంది. దీనిపైన ఇప్పుడు ఈ యాక్షన్ అనేది అప్లై చేద్దాం. ఓకే. సో, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఇమేజ్‌కి అప్లై అయిపోతాయి. సో, చూసారా? ఇక్కడ ఇండివిజువల్‌గా అయితే మనం ఈ రకంగా తీసుకోవాలనమాట. ఒక ఇమేజ్ తీసుకొని దానికి యాక్షన్ అప్లై చేయడం ఇలా చేయొచ్చు. మనం గ్రూప్ ఆఫ్ ఇమేజెస్‌కి ఎట్ ఎ టైమ్ ఇలా కూడా చేయొచ్చనమాట. అందుకే మనం బ్యాచ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇమేజ్‌కి మీరు ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ ఓవర్ అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ కలర్ బ్యాలెన్స్ కావచ్చు ఏదైనా కూడా చాలా ఓవర్ అయిపోయింది. ఓకే. ఇలా మళ్ళీ మీరు దీన్ని సెట్ చేసుకోవాల్సొస్తది. అంటే బ్యాలెన్స్ చేసుకోవాల్సొస్తది. సో, అంటే ఇవి ఒకటే టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉంటే అంటే ఇక్కడ వర్క్ అనేది ఒకటే రకంగా ఉంటే మనం బ్యాచ్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతుంటది. సో, మనం కామన్‌గా బ్యాచ్‌ని యూజ్ చేస్తే అదంత అక్యురేట్‌గా సెట్ అవ్వదనమాట. సో, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ డిఫరెంట్ కదా! సో, ఇన్ కేస్ ఇక్కడ మనం తీసుకునే లేయర్స్ కావచ్చు, ఈ వర్క్ కావచ్చు అన్ని యాక్షన్స్ అప్లై అవుతే మళ్ళీ దాన్ని మనం ఎడిట్ చేసుకోవాల్సొస్తది. ఓకేనా? సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ డిఫరెంట్. మీరు బ్యాచ్ యూజ్ చేసినప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, నెక్స్ట్ ఫైల్‌లో ఇక్కడ చూడండి ఆటోమేట్‌లో పీడీఎఫ్ ప్రజెంటేషన్ అని ఉంది. ఓకే. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకిక్కడ ఓపెన్ సోర్స్ ఉంది కదా! ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఒకటే డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ అన్‌టైటిల్డ్ 1 అని ఉంది. ఓకే. సోర్స్ ఫైల్స్ అని ఇప్పుడు యాడ్ ఓపెన్ ఫైల్స్ పైన క్లిక్ చేశాననుకోండి. చూడండి ఇదొక్కటే ఇక్కడొచ్చింది. అంటే అదొక వైట్ డాక్యుమెంట్. అదొక్కటి ఇక్కడికొచ్చింది. సో, దాంతో ఏం యూజ్ లేదు గదా! అంటే మనం ఏదో ఒకటి తీసుకుందాం. అంటే ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ ఇమేజ్ ఓపెన్ చేస్తాను. సో, ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఫైల్, ఆటోమేట్, పీడీఎఫ్ ప్రజెంటేషన్. సో, దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ ఓపెన్ ఫైల్స్ పైన క్లిక్ చేస్తే 2 యాడ్ అవుతాయి. ఎందుకంటే మనకిక్కడ 2 డాక్యుమెంట్స్ అనేది ఓపెన్‌లో ఉంది కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి సార్ట్ బై నేమ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తామనుకోండి. నేమ్ అనేది పైకి కిందకి అంటే ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో సెట్ అవుతదనమాట. ఓకేనా? సో, ఇక్కడ చాలా ఉన్నప్పుడు మీరు దీన్నైతే క్లిక్ చేసి అవి ఆర్డర్‌గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. ఇప్పుడు ఇన్ కేస్ ఇది పైనుంది, ఇది కిందుంది. అంటే మనకు పీడీఎఫ్‌లో ఇది ఫస్ట్ పేజ్‌గా వస్తది. ఇది సెకండ్ పేజ్‌గా వస్తది. సో, ఇది ఫస్ట్ పేజ్‌గా ఇమేజ్ ఉంది. ఇది సెకండ్ పేజ్‌గా మనకు వైట్ పేపర్ ఉంది. అంటే ఇది వైట్ డాక్యుమెంట్ ఉంది. ఇది వద్దు అనుకుంటే దీన్ని పైకి తీసుకెళ్ళాలి. ఓకే.
సో అది పైన, ఇది కింద. మీరు ఇలా షఫుల్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే అది డూప్లికేట్ కూడా అవుతుంది. మీరు మళ్ళీ రిమూవ్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్రౌజ్ చేసి మీరు ఇక్కడ యాడ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజ్ చేసి ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేస్తాను. సో ఓపెన్ ఫైల్స్ నుంచి 2 అండ్ బ్రౌజ్ నుంచి 1, టోటల్గా 3 అయినాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మల్టీపేజ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, సో ఇవన్నీ మల్టీపేజ్ డాక్యుమెంటే. ఓకే, సో ఇక్కడ ఇంక్లూడ్ అంటే ఏం ఇంక్లూడ్ అవ్వాలి దానిలో అనేసి అడుగుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి పేజ్కి అనేసి, ఇవి డిఫాల్ట్గా అన్నీ కరెక్టే ఉంటాయి. ఓకే, ఫాంట్ సైజ్. సో ఇప్పుడు ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఫైల్ నేమ్ వస్తుంది అనమాట దానికి. ఓకే, బాటంలో వస్తుంది ఫైల్ నేమ్ అనేది. సో జస్ట్ నేను మీకు క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మల్టీపేజ్ డాక్యుమెంట్ చూద్దాం, తర్వాత ప్రజెంటేషన్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ అంటే మనకు ఫైల్ నేమ్ కింద ఏ సైజులో కావాలని ఇక్కడ అడుగుతుంది. సో నేను కొంచెం పెద్దగా కనిపించడం కోసం 16 ఇస్తున్నాను. హైయెస్ట్ 16 అనమాట, అందుకే ఫస్ట్ సేవ్ అంటున్నాను. ఇది రఫ్గా డౌన్లోడ్స్ అన్టైటిల్డ్ అని ఉంది కదా, సో అన్టైటిల్డ్. సో నేను జస్ట్ సేవ్ అంటున్నాను అన్టైటిల్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీసెట్స్ అనమాట ఇవి. ఓకే, ఇక్కడ హై క్వాలిటీ ఉంది కదా, సో నేను హై క్వాలిటీయే పెడుతున్నాను. ఇక్కడ డిఫాల్ట్గా అన్నీ కరెక్టే ఉంటాయి. జస్ట్ సేవ్ పీడిఎఫ్. సో ఈ 3 పేజెస్ కూడా మనకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ అయింది. ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ డౌన్లోడ్లో చూస్తారా, ఇక్కడ అన్టైటిల్డ్ అని ఉంది పీడిఎఫ్. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటి, వైట్ పేజ్ కదా, సో ఆ వైట్ పేజ్ పైన ఉంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇమేజ్ అండ్ నెక్స్ట్ ఇమేజ్, లాస్ట్కి బ్రౌజ్ చేసి యాడ్ చేస్తాం కదా. సో ఇలా మనకు వరుసగా 3 వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ప్రజెంటేషన్ చూద్దాం. పీడిఎఫ్ ప్రజెంటేషన్లో ఇక్కడ ఉంది చూడండి ప్రజెంటేషన్. ఓకే, యాడ్ సోర్స్ నుంచి ఈ 2 యాడ్ అవుతున్నాయి. ఓకే, నేను ఇంకోటి బ్రౌజ్ చేస్తున్నా, బ్రౌజ్ చేసి ఇంకొకటి యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడికి వస్తే ప్రజెంటేషన్లోకి వస్తే మనకి ఇక్కడ కింద స్లైడ్ అవుతుంటుంది అనమాట. ఇమేజ్ అనేది స్లైడ్ అవుతుంటుంది. మనకు 5 సెకండ్స్ తర్వాత స్లైడ్ అవ్వాలా లేక ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సెకండ్స్ ఇస్తున్నాను. అక్కడ మనకు స్క్రీన్ పైన 3 సెకండ్స్ ఉండి ఆ తర్వాత స్లైడ్ అనేది అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అడుగుతుంది, అంటే ఏ టైప్ ఆఫ్లో మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలని. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ ఫ్లిప్ రైటా, ఫ్లిప్ లెఫ్టా, ఫ్లిప్ డౌనా ఇట్లా ఉంది కదా, పుష్ డౌన్. సో ఈ టైప్లో ఉంది. ఓకే, సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పుష్ డౌన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సేవ్ అంటున్నాను. సో ఇక్కడ అన్టైటిల్డ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను అన్టైటిల్డ్ 2 అని ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఇవేం చేంజ్ చేయకుండా జస్ట్ సేవ్ పీడిఎఫ్. సో వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ 2. సో ఇదే కదా, నేను ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. ఫస్ట్ ఈ పేజ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి 3 సెకండ్స్ తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. మళ్ళీ 3 సెకండ్స్ తర్వాత ఇంకొక పేజ్. సో ఇలా ఆటోమేటిక్గా పుష్ డౌన్ అనేది జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఫైల్లో ఇక్కడ చూడండి ఆటోమేట్, ఇక్కడ క్రియేట్ డ్రాప్లెట్ అని ఉంది. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ సేవ్ డ్రాప్లెట్ ఇన్ అని ఉంది కదా, సో ఇక్కడ నేను చూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాచ్ పిక్స్ అని ఉంది కదా, సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అన్టైటిల్డ్ 1 అని ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాక్షన్ ఇమేజెస్ అని ఉంది. సో మనం ఇందాక తీసుకున్న యాక్షన్ అవన్నీ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు డెస్టినేషన్ ఫోల్డర్ అది కూడా మనం బ్యాచ్ పిక్స్లోనే పెడదాము. ఓకే, సో నేను సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా అక్కడ మనకు చూపిస్తుంటుంది అనమాట ఆ ఫోల్డర్స్లో. నేను జస్ట్ ఓకే అంటున్నాను. ఇప్పుడు చూద్దాం, బ్యాచ్ పిక్స్లోకి వచ్చాము. ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ అని ఉంది కదా, సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్లో సో చూడండి ఈఎక్సి అని ఉంది లాస్ట్లో. ఓకే, .exe. ఓకే, సో ఇదేంటంటే సో చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం దీనికి ఇచ్చిన యాక్షన్ ఏంటి, మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన యాక్షన్లో ఏవైతే ఉన్నాయో అక్కడే తీసుకున్నాం. యాక్షన్ రానే తీసుకున్నాం సెట్ 1 అన్నది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ తీసుకొని దీనిపైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అనుకోండి ఇలా. సో డైరెక్ట్గా మనకు అప్లై అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ పిక్ నేను పిక్ P3 అని ఉంది కదా, సో నేను P4 ఇస్తున్నాను. ఓకే, సో చూడండి సేవ్ చేస్తున్నాను. యాక్షన్ అనేది దానికి అప్లై అయిపోతుందంట, అంటే ఎందుకంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది, ఈ ఇమేజ్ని దీనిపైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను, డైరెక్ట్గా ఫోటోషాప్లోకి పోయింది. అక్కడ ఉన్న యాక్షన్స్ అన్నీ కూడా ఇమేజ్కి అప్లై అయిపోయి ఇక్కడ మనకు P4 అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ మనకు లేయర్స్ వచ్చాయా. సో ఇది ఇంతకుముందు ఎలా ఉండేదో చూద్దాం. సో చూడండి ఇంతకుముందు ఈ పిక్ ఇలా ఉండేది,
సో యాక్షన్స్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అయిందనమాట. సో నెక్స్ట్ ఎడిట్‌లో, ఆటోమేట్‌లో ఇక్కడ చూడండి జనరేటర్ ప్లగిన్స్ అని ఉంది. సో ఈ ఆప్షన్ ఎందుకంటే ఇక్కడ నాకు ఎనేబుల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వెబ్‌సైట్స్‌కి గానీ, మొబైల్‌కి గానీ మనం డిజైన్ చేస్తుంటాం. ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేస్తుంటాం. సో అప్పుడు మనకు మొబైల్‌లో ఒకలాగా, వెబ్‌సైట్‌లో ఒకలాగా మనకు లోగో అనేది సైజ్ అనేది చేంజ్ అవ్వాలనుకోండి. సో ఇప్పుడు లోగో సైజ్ అనేది ఒక దగ్గర లో, ఒక దగ్గర మీడియం, ఒక దగ్గర లార్జ్ అనేది కనిపించాలి అనుకుంటే మనం ఇది యూజ్ చేసి మనం ఆ కరెక్షన్ అనేది చేయొచ్చనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో మీ దానిలో ఉంటే మీరు ట్రై చేయొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి టోటల్‌గా 3 లోగోస్ ఉన్నాయి. ఈ 3 లోగోస్ గూడా మనకు ఒకటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. అంటే ఒకటే డాక్యుమెంట్‌లో ఉన్నాయి. అలా కాకుండా వీటిని సెపరేట్‌గా ఇక్కడ పైన డాక్యుమెంట్స్‌గా చేయాలి అనుకుంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఫైల్‌లో, ఆటోమేట్‌లో ఇక్కడ చూడండి క్రాప్ అండ్ స్ట్రెయిటెన్ ఫోటోస్. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే క్రాప్ చేసేసి సైడ్‌కి ఓపెన్ చేస్తుంది. నాకు 3 అనేది సెపరేట్‌గా ఇక్కడ వచ్చినాయన్నమాట. సో చూడండి ఇక్కడ కరెక్ట్‌గా రాలేదు. చూసారా? ఇక్కడ ఇలా ఉంటే మనకు ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే. సో జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. చూడండి మనకి ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ ఇలా వచ్చింది. అంటే డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇటు సైడ్ టర్న్ అయిపోయినాయి టోటల్‌గా. సో మనకేమో అప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ టర్న్ అయిందనమాట. సో మీరు ఈ బ్యాక్‌గ్రౌండ్ వైట్ తీసేసి మళ్ళీ మీరు వైట్ టర్న్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కూడా పొజిషన్ చేంజ్ అయిపోయింది. ఓకే. ఇదొక్కటే కొంచెం కరెక్ట్ వచ్చింది. స్ట్రెయిట్ ఉంది కాబట్టి. సో మీ చిన్న మిస్టేక్స్‌ని సరి చేసుకుంటే మీకు ఓవరాల్‌గా ఈ 3 అనేది 3 డాక్యుమెంట్స్‌లో ఓపెన్ అయినాయనమాట. మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైల్‌లో ఆటోమేట్. సో ఆటోమేట్‌లో ఇక్కడ చూడండి కాంటాక్ట్ షీట్ 2 అని ఉంది. ఈ కాంటాక్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా మనకు చూస్ అనేది ఇస్తున్నారు. అంటే మనం ఫైల్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే. నేను ఇక్కడ ఫోల్డర్‌ని చూస్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రభాస్ అని ఉంది కదా! నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే అంటున్నా. అయితే ఇప్పుడు ఆ ఫోల్డర్‌లో ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఆ ఇమేజెస్ అన్నీ గూడా మనకిప్పుడు ఒక డాక్యుమెంట్ పైన వచ్చేస్తాయన్నమాట. సైడ్ బై సైడ్ వస్తాయన్నమాట. ఓకే. ఇది కాన్సెప్ట్. ఓకే. సో, ఇప్పుడు ఆ ఇమేజెస్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. సో, ఇక్కడ డాక్యుమెంట్ పైన ఇమేజెస్ అనేది ఏ విధంగా ప్లేస్ అవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట సైజ్ అనేది. ఇక్కడ విడ్త్ 12 ఉంది అండ్ హైట్ 8 ఉంది గదా! సో, నేను దీన్ని గూడా 12 ఇస్తున్నానన్నమాట. సో, 12, 12 ఇచ్చాను. ఇక్కడైతే డాక్యుమెంట్‌లో ఇక్కడ థంబ్‌నెయిల్ అంటే మనకు కనిపించేది ఎలా కనిపించాలి అనేది ఇక్కడ అక్రాస్ ఫిట్ అని ఉంది. ఓకే. సో, 10/10 అని ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి ఫ్లాటెన్ ఆల్ లేయర్స్ అని ఉంది. ఇది ఇన్ కేస్ మనం పెట్టుకుంటే టిక్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, నేను టిక్ పెడుతున్నాను. ఇక్కడ యూజ్ ఆటో స్పేసింగ్ అని ఉంది గదా! సో, నేను ఈ ఆప్షన్ టిక్ పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్‌గా మనకు ఎంత స్పేస్ రావాలో అది ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ కింద చూడండి. ఇప్పుడు ఆ ఇమేజ్‌కి ఒక పేరు ఉంటది గదా! అది కింద వస్తది. మనకు కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే తీసేసుకోవచ్చు గూడా. సో, నేమ్ పెడితే ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటది. అందుకే నేను తీసేస్తున్నాను. సో, తీసేస్తే ప్లెయిన్‌గా వస్తది. ఓకే. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, నేను ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. ఇమేజెస్ అన్నీ గూడా మనకి ఇక్కడ వచ్చినాయన్నమాట. ఇక్కడ మనం ఫ్లాటెన్ ఆల్ లేయర్స్ అని టిక్ పెట్టినందుకు మనకు ఒకటే లేయర్ పైన ఇమేజెస్ అన్నీ వచ్చినాయి. ఓకే. చూడండి. ఎందుకంటే మనం ఫ్లాటెన్ పెట్టాం గదా! సో, లేయర్స్ అన్నీ కలిసి ఒకటేలాగా వచ్చేసినాయి. స్పేసింగ్ గూడా ఆటోమేటిక్‌గా తీసుకుందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇమేజ్‌లో ఇటు ఇటు వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అందుకే ఇక్కడ ఎక్కువ స్పేస్ తీసుకుంది. ఇప్పుడు ఇమేజ్‌కి చూడండి. ఇవి ఆటో స్పేసింగ్ అనమాట. ఒకవేళ మనం అక్కడ ఫ్లాటెన్ లేయర్స్ టిక్ పెట్టకపోయి ఉండింటే సో, ఇక్కడ లేయర్స్ అన్నీ గూడా కనిపించాయన్నమాట. ఒకసారి అలా గూడా చూద్దాం. సో, నేను ఫైల్, ఆటోమేట్ అండ్ ఇక్కడ కాంటాక్ట్ షీట్ 2 సో, నేను తీసుకుంటున్నాను. సో, నేను ప్రభాస్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి ఓకే అంటున్నా. ఓకే. సో, ఇక్కడ ఫ్లాటెన్ ఆల్ లేయర్స్ అనేది తీసేద్దాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఏరియల్ అని ఉంది. నేను దీన్ని కూడా టిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మనం ప్లెయిన్‌గా చూస్తాం కదా! ఇప్పుడు ఫాంట్‌తో చూద్దాం. ఆ ఇమేజెస్ కింద ఫాంట్ వస్తుంది. ఇక్కడ 12 అని ఉంది. ఇక్కడ డిఫాల్ట్ సైజ్ వచ్చేసి మన ఇష్టం. 12 నేను వదిలేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఫ్లాటెన్ తీసేసాను కదా! అన్ని లేయర్స్‌లో ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. ఓకే అని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ కింద ఫోటో యొక్క ఫాంట్ కూడా వచ్చిందనమాట. అంటే ఆ ఫోటో యొక్క నేమ్ ఇక్కడ వచ్చింది. మనం 12 అని సైజ్ పెట్టినందుకు 12లో అడ్జస్ట్ అయ్యి వచ్చింది. ఓకే. ఈ ఫోటో యొక్క థంబ్ మీకు గుర్తుంది కదా! సో, ఎంత వచ్చింది 10/10 తీసుకుందనమాట. ఓకే. ఇక్కడ మీకు
ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అన్ని లేయర్స్ ఉన్నాయి. మీరు ఏదైనా సైజ్ చేంజ్ చేసుకోవచ్చు లేదా ఫాంట్ డిలీట్ చేయొచ్చు. సో ఈ లాస్ట్ ఫాంట్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఫోటోని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఎట్ ఏ టైం ఒకటే డాక్యుమెంట్ పైకి ఫొటోస్ అనేవి వస్తాయన్నమాట ఆటో స్పేసింగ్ తోటి. అంటే మనం స్పేస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో అసలు వితౌట్ స్పేస్ గ్యాప్స్తో రావాలి అనుకుంటే అక్కడ 00 అని ఉంటుంది, మొత్తం దగ్గరకు అటాచ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఇలా ఆటో స్పేసింగ్ అంటే స్పేస్ తీసుకొని వర్టికల్గా హారిజాంటల్గా మనకి ఇలా వస్తుంది అనమాట. దీంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు, మొసైక్ ఎఫెక్ట్. నేను అది చూపిస్తాను ఆ సందర్భం వచ్చినప్పుడు. సో ఇది కాంటాక్ట్ షీట్ అనమాట. సో నెక్స్ట్ ఫైల్లో ఇక్కడ చూడండి, ఆటోమేట్లో కండిషనల్ మోడ్ చేంజ్ అని ఉంది ఇక్కడ. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. సో ఈ కండిషనల్ మోడ్లో ఏంటంటే మనకి ఇక లాస్ట్ చేంజ్ అని ఉంది కదా, మోడ్ చేంజ్, కండిషనల్ మోడ్ చేంజ్ నేమ్లోనే ఉంది మోడ్ చేంజ్. ఓకే, సో ఇది ఆర్జీబీ ఇమేజ్ కాబట్టి ఇక్కడ ఆర్జీబీకి టిక్ వచ్చింది. ఓకే, మనం ఆల్ టిక్ పెట్టుకోవాలనుకుంటే ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని బాక్స్లకు టిక్ వస్తుంది, నన్ను అంటే అన్ని బాక్స్లకు పోతుంది. సో ఇప్పుడు మనకు ఆర్జీబీ అనేది ఈ ఫోటోలో ఆర్జీబీ అనేది ఉంది, అందుకే ఇక్కడ టిక్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ టార్గెట్ మోడ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఆర్జీబీ ఫోటోని మనము దేందులోకి చేంజ్ చేయాలనుకుంటున్నాం అనేది. ఓకే, ఇక్కడ నేమ్లో ఉంది కదా మోడ్ చేంజ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను CMYKలోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సో చూడండి ఇమేజ్ ఇప్పుడు అంటే దీనివల్ల యూజ్ ఏంటిది, మనం నార్మల్గా మనం ఇక్కడ ఇమేజ్లో నుంచి కూడా చేసుకోవచ్చు కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మోడ్లో కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో దీనివల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీరు ప్రింట్ తీసినప్పుడు ఈ ఆర్జీబీ ఇమేజ్ అనేది క్లారిటీగా వస్తుంది CMYKకి తగినట్టుగా. మళ్ళీ అదేవిధంగా మీరు దీన్ని ఆర్జీబీగా కూడా అంటే మీరు డిజిటల్ పర్పస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కలర్ డిఫరెన్స్ అనేది అంత ఎక్కువగా ఉండదన్నమాట దీనివల్ల. ఓకే, ప్రింట్కి వస్తుంది అలాగే ఆర్జీబీకి కూడా వస్తుంది. ఓకే, మల్టీపర్పస్ అనమాట. ఓకే, సింగిల్గానే కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచే చేంజ్ చేసేవాళ్ళము. ఓకే, సో ఇక్కడ నుంచే చేంజ్ చేసేవాళ్ళం. ఇది అక్కడ క్లిక్ చేయడం వల్ల ఇది ఆటోమేటిక్గా 2 సైడ్స్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఫైల్లో ఆటోమేట్లో ఇక్కడ చూడండి ఫిట్ ఇమేజ్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, విడ్త్ అండ్ హైట్ ఎంత ఉంది అనేది. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4000 అండ్ ఇక్కడ కూడా 4000 ఇస్తున్నాను. సో ఒకసారి చూడండి, అంటే మనకు జనరల్గా 4000 ఇస్తే ఇక్కడ స్క్వేర్ అవ్వాలి, అంటే మనకు మొత్తం కట్ అయిపోయి ఒక స్క్వేర్ షేప్లో వస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందో. సో చూడండి 4000 ఇది మనం మాన్యువల్గా వేస్తే ఇది వేరేలాగా వస్తుంది, కానీ ఇది పర్ఫెక్ట్గా 4000 ఫిట్ అయిపోయింది అనమాట. ఓకే, ఒకసారి Ctrl+Z అంటున్నాను. సో ఇప్పుడు చూడండి మనం నార్మల్గా వేస్తాం అనుకోండి, ఇప్పుడు ఇమేజ్ ఇలా ఉంది. ఓకే, సో నేను నార్మల్గా ఇమేజ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి సో ఇక్కడ 4000 అండ్ ఇక్కడ 4000 ఇస్తున్నాను. ఓకే, సో చూడండి ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఇది ఎలా వచ్చింది అంటే 4000 అంటే సో ఇది చూడండి ఇక్కడ కిందకి డ్రాగ్ అయినట్టు వచ్చిందనమాట, అంటే సాగదీసినట్లు వచ్చింది. ఒకసారి Ctrl+Z అంటున్నాను, చూడండి ఇలా ఉన్నది ఇలా వస్తుంది, చూసారా? అంటే అది సాగిపోయిందని మనకు కనిపిస్తుంది కిందకి. సో ఇదే డిఫరెన్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి చేస్తే ఏంటంటే ఆటోమేట్లో నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫిట్ ఇమేజ్లో నుంచి చేస్తే మనకు చాలా కూల్గా ఇప్పుడు చూడండి 4000 ఉంది కదా, నేను ఓకే అంటున్నాను. సో చూడండి డిఫరెన్స్ ఏం లేకుండా మనకు నార్మల్గా ఫిట్ అయిపోయింది అనమాట, అంటే 4000 లాగా సెట్ అయిపోయింది అనమాట. సో ఇది డిఫరెన్స్. సో నెక్స్ట్ ఫైల్లో ఆటోమేట్లో లెన్స్ కరెక్షన్ అని ఉంది. ఓకే, ఈ లెన్స్ కరెక్షన్ ఏంటంటే నార్మల్గా ఈ లెన్స్ కరెక్షన్ కొన్ని కరెక్ట్ చేస్తుంది, లెన్స్ డిస్ట్రాక్షన్స్ని ఇంకా కలర్ ఫ్రింజెస్ని ఈ టైప్ ఆఫ్ని మనకు కరెక్ట్ చేస్తుంది అనమాట, ఇంకా క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో జనరల్గా ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే ప్రీబిల్ట్ లెన్స్ కరెక్షన్ ప్రొఫైల్ అనేది అలో చేస్తుంది అనమాట, ఇక్కడ కస్టమ్గా దీనికి అప్లై చేస్తుంది. ఒకసారి చూద్దాం. సో ఒక ఫోల్డర్ అనేది తీసుకుందాం, ఇక్కడ ఫైల్ ఉంది. ఓకే, ఫోల్డర్. సో ఇక్కడ బ్రౌజ్ చేద్దాం. ఫస్ట్ నార్మల్గా ఇక్కడ రా ఇమేజెస్ ఉన్నాయి కదా, సో రా 2 ఇమేజెస్ని తీసుకుంటున్నాను, ఓకే అంటున్నాను.
ఇక్కడ యాడ్ ఓపెన్ ఫైల్స్ అంటే మళ్ళీ ఇక్కడున్న ఓపెన్ ఫైల్స్ అన్నీ ఇక్కడ యాడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు బ్రౌజ్ చేసాం కాబట్టి అవి ఇక్కడికొచ్చాయి. ఇక నెక్స్ట్ ఇది ఏ ఫార్మాట్‌లో కావాలి అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జేపీజీ తీసుకుంటున్నాను. మళ్ళీ మనకి ఇక్కడ డెస్టినేషన్ అడుగుతుంది. సో, ఓకే ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో సో, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. రా టు డి అని పెడుతున్నాను. ఎందుకంటే డెస్టినేషన్ కాబట్టి. సో, సెలెక్ట్ చేసి ఓకే అంటున్నాను. సో, ఇక్కడ కింద కరెక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఆ ఇమేజెస్‌లో ఏ కరెక్షన్ చేయాలి అనేది. ఓకే. ఫస్ట్ వన్ జియోమెట్రిక్ డిస్ట్రాక్షన్స్ ఇది కరెక్టే. ఆటో స్కేల్ ఇమేజ్ ఇది ఉండాలి. సో, నెక్స్ట్ ఈ 2 కూడా నేను టిక్ చేస్తున్నాను. క్రోమాటిక్ అబ్రేషన్, సో, నెక్స్ట్ వింటేజ్ ఇవి కూడా పెడుతున్నాను కరెక్షన్ చేయడానికి. ఎందుకంటే కరెక్షనే కదా! సో, ఏమున్నా కరెక్ట్ చేయమని నేను ఇస్తున్నాను అనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి మ్యాచ్ బెస్ట్ ప్రొఫైల్ అని ఉంది. ఓకే. సో, ఓకే అని ప్రెస్ చేస్తున్నా. సో, కంప్లీటెడ్. ఒకసారి వెళ్లి చూద్దాం. ఇక్కడ చూడండి రా టు డి అని ఉంది. నేను ఓపెన్ చేస్తున్నాను. సో, ఇమేజెస్‌లో కరెక్షన్స్ జరిగినాయి. ఓకే. సో, ఇమేజెస్‌లో ఆ కరెక్షన్స్ అనేవి జరిగినాయి. మనం ఏంటంటే ఈ ఇమేజ్‌ని, ఆ ఇమేజ్‌ని పక్కపక్కన పెట్టుకొని చూస్తే ఆ లిటిల్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంటది. సో, ఇక్కడైతే ఇవి ఆల్రెడీ మంచి ఇమేజెస్ కాబట్టి ఇక్కడ మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపియట్లేదు. కాకపోతే ఆ కరెక్షన్స్ అయితే ఇందులో జరిగినాయన్నమాట. ఓకే. అవి మైక్రో లెవెల్‌లో గూడా జరుగుంటాయి. సో, ఈ లెన్స్ కరెక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి ఎట్ ఎ టైమ్ ఒక ఫోల్డర్ మొత్తాన్ని చేసేయొచ్చనమాట. సో, అదొక అడ్వాంటేజ్. కరెక్షన్ అనేది చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఫైల్ ఆటోమేట్ చూడండి మెర్జ్ టు హెచ్‌డిఆర్ ప్రో అని ఉంది. ఓకే. సో, ఇది ఓపెన్ చేద్దాం. సో, ఈ ఆప్షన్ ఏంటి అంటే, సో, మనం కొన్ని ఇమేజెస్‌లో క్యాప్చర్ చేసినప్పుడు, సో, అప్పుడు అందులో టోనల్ వాల్యూస్ అనేది మిస్ అవుతాయన్నమాట. ఇంకొకటేంటంటే షాడోస్ అండ్ హైలైట్స్ కూడా ఒక్కొక్కసారి లైట్ చేంజింగ్ వల్ల మనకు డిఫరెంట్‌గా వస్తుంటది. సో, ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే క్వాలిటీ అంటే ఇమేజ్ యొక్క క్వాలిటీ పెరుగుతది. అండ్ మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఇమేజ్‌ని. ఇక్కడ నేను ఫోల్డర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఫోల్డర్ ఉంది. నేను ఈ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి ఓకే అంటున్నా. సో, అందులో 3 ఇమేజెస్ ఉన్నాయి. ఆ 3 ఇమేజెస్ ఇక్కడొచ్చినాయి. అంటే ఆ 3 ఇమేజెస్ కూడా మనం ఒకటే ప్లేస్‌ని షూట్ చేస్తాము. అంటే డిఫరెంట్ కలర్ కలెక్షన్స్‌తో అనమాట. అంటే లైటింగ్ తోటి డిఫరెంట్ లైటింగ్ తోటి మనం షూట్ చేస్తాం. ఓకే. నేను ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇది ఓకే అని ప్రెస్ చేయకముందు మీకు ఒకటి చెప్పాలి. సో, ఇది యూజ్ చేసేటప్పుడు ఈ 3 ఇమేజెస్ కూడా మనకు విడ్త్ అండ్ హైట్ సేమ్‌గా ఉండేటట్టు చూసుకోండి. మనకు ఆ విడ్త్ అండ్ హైట్ సేమ్‌గా ఉండాలన్నమాట. ఒక పిక్ ఒకలాగా, ఇంకొక పిక్ ఇంకొకలాగా ఉంటే మనకది ఓపెన్ అవ్వదనమాట. ఓకే. నేను ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తున్నా. సో, ఇక్కడ మాన్యువల్లీ సెట్ ఈవీ అని ఉంది కదా! సో, ఇది మాన్యువల్‌గా సెటప్ అయింది. ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి మనకి కింద మనం తీసుకున్న 3 ఇమేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ డిఫరెంట్ లైట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాయన్నమాట. మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకు ప్రీసెట్ అన్నది డిఫాల్ట్‌గా వచ్చింది. సో, ఈ ప్రీసెట్ ఇక్కడ డిఫాల్ట్ ఉంది. మనం ఇక్కడ క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు కూడా ఏదైనా కావాలి అనుకుంటే. ఓకే. నేను ఇక్కడ ఏది క్లిక్ చేయట్లేదు. ఓకే. నేను డిఫాల్టే ఉంటున్నాను. ఎందుకంటే మనం కస్టమ్‌గా అన్నీ సెట్ చేసుకుందాం. ఇక్కడ బిట్ వచ్చేసి 16 తీసుకుంది. ఓకే. మనం 8కి 32కి మధ్యలో 16 అనేది తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జ్ గ్లో అనేది ఉంది. సో, ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎడ్జెస్‌లో మనకు గ్లో అనేది రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ గామా కరెక్షన్ ఉంది కదా! ఈ గామా కరెక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పోజర్, నెక్స్ట్ ఇక్కడ షాడోస్ ఉంది. సో, షాడోస్ మీకు ఐడియా ఉంది కదా! సో, ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పైన అప్ సైడ్ షాడో అనేది వెళ్ళిపోతుంది. సో, నేను డిక్రీజ్ చేస్తే చూడండి ఇక్కడ షాడో అనేది వస్తుంది. సో, మనకి ఎంత కావాలి అంటే అంత సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ షాడో ఉండాలి. సో, మనకు అది కూడా ఎందుకంటే మనం ఇన్‌సైడ్ ఉన్నాం కదా! సో, ఇన్‌సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలి. సో, అది కూడా మనకు ఆ సెన్స్‌లో మనం ఉండాలి. నెక్స్ట్ హైలైట్స్. సో, ఈ హైలైట్స్‌ని మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ బయట సైడ్ చూడాలి. ఓకే. సో, నెక్స్ట్ సాచురేషన్ మొత్తం తీసేస్తే డీసాచురేషన్ అవుతది. సాచురేషన్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందనమాట. సో, నాకిది ఓకే. ఎందుకంటే చూడడానికి హెచ్‌డీ ఇమేజ్ లాగా ఉందనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. అంటే మనం ఈ 3 ఇమేజెస్‌ని కలిపి ఫైనల్‌గా ఈ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తామనమాట. ఇక్కడ చూడండి కస్టమ్ అని వచ్చింది. ఓకే అని ప్రెస్ చేస్తున్నా. సో, ఇది మన ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. నేను 3 ఇమేజెస్‌ని పక్కపక్కన పెట్టి మన ఫైనల్ రిజల్ట్‌ని చూపిస్తాను చూడండి. సో, ఈ విధంగా వచ్చిందనమాట మనకు రిజల్ట్ అనేది. సో, నెక్స్ట్ ఫైల్‌లో ఆటోమేట్‌లో లాస్ట్ వన్ ఫోటో మెర్జ్ అని ఉంది. సో, ఈ ఫోటో మెర్జ్‌లో ఏంటంటే లొకేషన్ ఒకటే ఉండాలి. సో, సేమ్ లొకేషన్‌లో
మనకు ఫోటోస్ డిఫరెంట్‌గా తీసి ఉంటే గనక, అవి ఒకదానికొకటి లింక్ ఉంటే అంటే చైన్ లింక్ ఉంటే గనక, మనం ఆ ఫోటోస్ అన్నీ కలిపి ఒక ఫోటోలాగా చేయొచ్చనమాట. సో, ఇది ఆటోమేటిక్‌గా అదే ఫైండ్ చేస్తుంది. సో, ఆ లొకేషన్ అనేది క్లారిటీగా ఉండాలనమాట. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, నేనిక్కడ ఆటో అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు మీ ఓన్‌గా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఆటో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ బ్రౌజ్ చేద్దాం. సో, చూడండి ఇక్కడ ఉంది ఫోటోమెర్జ్ అనే ఫోల్డర్. సో, నేను దీన్ని సెలెక్ట్ చేసి ఓకే అంటున్నా. ఇక్కడ వచ్చినాయి చూడండి 5 ఇమేజెస్ ఉన్నాయి. ఆ 5 ఇమేజెస్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అవన్నీ కలిపి మనకు ఒకటే లొకేషన్ లాగా చూపించాలి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ కింద వింటేజ్ రిమూవల్ అని ఉంది. అంటే ఇన్ కేస్ ఈ ఇమేజెస్‌లో వింటేజ్ ఉంటే గనక రిమూవ్ చేస్తది. సో, ఇక్కడైతే ఇమేజెస్‌లో ఇవి ఏవి అవసరం లేదు. ఈ 3 అవసరం లేదనమాట. కంటెంట్ అవర్ ఫిల్ కూడా మనకు అవసరం లేదు. మనకు ట్రాన్స్పరెంట్ వస్తే సరిపోతుంది. బ్లెండ్ ఇమేజెస్ టుగెదర్ అని ఉంది కదా! సో, ఈ ఆప్షన్ ఎందుకంటే ఈ 5 ఇమేజెస్ బ్లెండ్ అవ్వాలి కదా! సో, అందుకే నేను ఆప్షన్ ఒకటి టిక్‌లో ఉంది. ఆటోమేటిక్‌గా అంటే ఆటోలో ఉంటే ఇవన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. మీరు జస్ట్ ఓకే అని ప్రెస్ చేయండి. ఇవన్నీ టోటల్ 5 ఇమేజెస్. ఇక్కడ చూడండి 5 లేయర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక లేయర్ క్లోజ్ చేసి చూపిస్తాను. చూసారా? అది ఇమేజ్ 2 అనమాట. ఓకే. సో, ఇమేజ్ 1 ఇది, ఇమేజ్ 2 ఇది, ఇమేజ్ 3 అండ్ ఇమేజ్ 4, లాస్ట్ ఇమేజ్ 5. సో, ఇవన్నీ కలిపి ఒక ఇమేజ్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఒరిజినల్‌గా బయట ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ వచ్చాము ఈ ఫోల్డర్‌లో చూడండి. ఇప్పుడు ఇది 1 కదా! సో, నేను ఇది 1 ఓపెన్ చేస్తున్నాను. మీకు సేమ్ సిట్యుయేషన్ నేను ఎలా చూపిస్తానంటే, ఇది ఇమేజ్ 1 కదా! ఇక్కడ చూడండి పైన ఇమేజ్ 1 అని ఉంది. ఈ ఏరియా చూడండి. ఇక్కడ ఈ ఇల్లుని చూడండి. ఓకే. ఇక్కడ ఈ హౌస్ గుర్తుపెట్టుకోండి. ఈ హౌస్, ఈ హౌస్ అండ్ ఇక్కడ చిన్న హౌస్ ఉంది కదా! గ్రీన్ కలర్‌లో. సో, ఈ 2 హౌసెస్ గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం ఇమేజ్ 2లో చూద్దాం. సో, ఇక్కడ చూడండి. ఇది ఇమేజ్ 2 ఇక్కడ పైన కనిపిస్తుంది. అండ్ ఇక్కడ జూమ్ చేస్తున్నాను. చూసారా? ఆ హౌస్ ఇక్కడ ఉంది. అండ్ ఆ గ్రీన్ కలర్ హౌస్ ఇక్కడ ఉంది. చూసారా? ఇక్కడ అంటే మనం ఇటు సైడ్ నుంచి వస్తున్నాం అనమాట. ఇటు సైడ్ నుంచి. ఇటు సైడ్ నుంచి ఇక్కడ వాటర్‌లోకి వచ్చాం. ఈ వాటర్‌లో. సో, ఇప్పుడు ఈ ఏరియాని గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియాని గుర్తుపెట్టుకోండి. అది మనకి ఇమేజ్ 3లో కనిపిస్తుంది. సో, చూసారా? ఇమేజ్ 3లో ఈ ఏరియా అనేది కనిపించింది. నెక్స్ట్ ఈ వాటర్ ఉంది. అంటే ఈ బ్రిడ్జెస్ గుర్తుపెట్టుకోండి. అది కంటిన్యూషన్ ఇమేజ్ 4లో. చూసారా? ఇమేజ్ 4లో ఈ బ్రిడ్జ్ ఇక్కడ కంటిన్యూషన్ ఉంది. ఇమేజ్ 5లో ఇది కంటిన్యూషన్ అనమాట. అంటే ఇటు సైడ్ కదా! సో, చూడండి. ఇమేజ్ 5 ఇటు సైడ్. సో, చూడండి. 5 ఇమేజెస్ కలిపి మనకు ఒకటే ఇమేజ్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనం ఒకటేసారి ఫోటో తీసినట్టు వచ్చింది. సో, ఇక్కడ పైన మిగతా ఏరియా అంతా కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా! ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా ఏరియాస్‌ని సెలెక్ట్ చేసుకుంది. అంటే అదే ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసుకుంది. సో, ఈ మిగతా ఏరియాస్‌ని ఏం చేయాలంటే మనము ఇంకా క్రాప్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఇమేజ్ అనేది పోతుంది డెఫినెట్‌గా. ఓకే. సో, పైన కింద డెఫినెట్‌గా కట్ అవుతుందనమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. సో, ఓకే. జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నా. సో, చూడండి. సో, ఇలా పీసెస్ ఆఫ్ ద పేపర్స్ అంటే ఇలా పీసెస్‌గా ఉన్నది మనకు ఒక లార్జ్ ఇమేజ్‌గా. సో, ఏరియా అనేది కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. అంటే ఆ కంటిన్యూషన్ అనేది ఉండాలి. ఉన్నప్పుడే మనకిది వర్క్ అవుతుందనమాట యాక్యురేట్‌గా. ఓకే. సో, ఇది ఫోటో మెర్జ్. సో, నెక్స్ట్ ఫైల్‌లో స్క్రిప్ట్స్‌లో ఫస్ట్ వన్ చూడండి ఇమేజ్ ప్రాసెసర్ అని ఉంది. సో, ఇమేజ్ ప్రాసెసర్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అని ఇలా 4 ఉన్నాయి. మనకు హైలైట్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ వన్ చూడండి సెలెక్ట్ ద ఇమేజెస్ టు ప్రాసెస్ అని ఉంది. ఓకే. ఇక్కడ మనం ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్‌గా. ఓకే. సో, ఇక్కడ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ పిక్స్ అని ఉంది కదా! ఈ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ అంటే మనకు డెస్టినేషన్ లొకేషన్ అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేయాలి అని. సో, నేను ఇక్కడ అవుట్‌పుట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు జేపీజీ ఇమేజ్ అంటే ఇక్కడ సేవ్ జేపీజీ అనేది టిక్‌లో ఉంది. అండ్ ఇక్కడ పీఎస్‌డీ అనేది టిక్‌లో ఉంది. ఇవన్నీ టిక్‌లో ఉన్నాయి కదా! ఇక్కడ మాక్సిమం కంపాటబిలిటీ అనేది కూడా టిక్‌లో ఉంది. ఓకే. సో, అసలు ఎందుకు ఈ ఇమేజ్ ప్రాసెసర్ అనేది ఎందుకు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కెమెరాతో కొన్ని ఫోటోస్ తీస్తారు. ఆ ఫోటోస్ అన్నీ కూడా ఒకటే సైజ్ ఫార్మాట్‌లో వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో 10 ఫోటోస్ ఉన్నాయి. ఆ 10 ఫోటోస్ కూడా మీరు ఒకటే కెమెరాతో తీసినప్పుడు దాని విడ్త్ అండ్ హైట్ ఒకటేలాగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు ఆ 10 ఫోటోస్‌ని ఫోటోషాప్‌లోకి తీసుకొచ్చి అంటే ఆ ఫోటో సైజ్ చేంజ్ చేయాలి అనుకోండి. మీరప్పుడు చేంజ్ చేయడానికి ఆ 10 ఫోటోస్‌ని మీరు తీసుకురావడం అండ్ వాటి సైజ్‌ని రెడ్యూస్ చేయడం. అంటే వాటి విడ్త్, హైట్ ఇట్లా తగ్గించడం. అలా 10 ఫోటోస్‌కి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా! సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఫోల్డర్‌ని సెలెక్ట్ చేస్తాం. ఆ ఫోల్డర్‌లో సేమ్ సైజ్ ఉన్న ఫోటోస్‌ని లేదా డిఫరెంట్ సైజెస్ ఉన్న ఫోటోస్‌ని ఇక్కడ పెట్టామన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన సైజ్ అంటే రీసైజ్ టు ఫిట్ ఇక్కడ మనకు కావాల్సిన సైజ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటోస్ 600
అండ్ 500 ఉండాలి అనేసి నేను ఇస్తున్నాను. ఓకే. విడ్త్ వచ్చేసి 600 అండ్ హైట్ వచ్చేసి 500 ఉండాలి అని నేను ఇస్తున్నాను. ఓకే. సో ఇక్కడేంటంటే, ఇక్కడ ఆటోమేటిక్ రీసైజ్ అనమాట. ఇది అంటే రీసైజ్ టు ఫిట్ అనమాట. ఇప్పుడు మనం విడ్త్ 600, హైట్ 500 ఇచ్చాం గదా! సో ఇది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే నియర్ వాల్యూ ఒకటి విడ్త్ 600 వస్తుంది. కానీ హైట్ అనేది లైట్‌గా చేంజ్ అవుతుందనమాట. అంటే దీనికి తగినట్టుగా ఇది అడ్జస్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు 500 ఇచ్చారు. అక్కడ 500 ఎందుకు లేదు అని అలా చూసుకోకండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుందనమాట. మనం రఫ్‌గా ఇలా ఇచ్చాం వాల్యూస్ అనేది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ పీఎస్‌డి ఫైల్స్ గూడా రీసైజ్ ఫిట్టా అని అడుగుతుంది. సో నేనేం పీఎస్‌డికి ఇవ్వట్లేదు. ఓకే. ఈ 2 గూడా మనకు సెపరేట్ ఫోల్డర్స్ లాగా అక్కడ ఫార్మ్ అవుతుందనమాట. ఓకే. ఫోర్త్ వన్ చూడండి ప్రిఫరెన్సెస్. ఇక్కడ చూడండి రన్ యాక్షన్ అని ఉంది. ఇప్పుడు మనతో యాక్షన్ ఉంది గదా! ఇంతకుముందు చూసాం ఇక్కడ. సెట్ 1 ఉంది. ఇక్కడ యాక్షన్ రా అని ఉంది. ఈ యాక్షన్ రా అనేది మనమే క్రియేట్ చేస్తాం ఇంతకుముందు. సో అందుకే ఇక్కడ మనకు ఒకటే చూపిస్తుంది. మనం ఇంకా వేరే యాక్షన్స్ క్రియేట్ చేసుంటే మనకు వేరేవి కూడా ఇక్కడ చూపించేది. ఓకే. సో యాక్షన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ ఫోటోస్ అన్నిటికి కూడా మళ్ళీ యాక్షన్ అనేది అప్లై అవుతది. యాక్షన్ అంటే మీకు ఐడియా ఉంది కదా! అంటే ఏం లేదు నథింగ్ బట్ మనం అందులో చేసిన కలర్ అడ్జస్ట్‌మెంట్స్ అవన్నీ కూడా ఈ ఫోటోస్‌కి అప్లై అయిపోతాయి. సో నేనైతే యాక్షన్ ఏం అప్లై చేయట్లేదు. డైరెక్ట్‌గా ఈ సైజ్‌కి ఓకే. ఇక్కడున్న ఫోటోస్ అన్నీ కూడా ఈ సైజ్‌కి ఫిట్ చేయాలి అనేసి ఇచ్చి రన్ అంటున్నాను. సో కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ అవి చాలా చాలా లార్జ్ ఇమేజెస్ అనమాట. ఓకే. ఒక్కొక్క ఫోటో విడ్త్, హైట్ చాలా పెద్దవి. సో ఇప్పుడు మనం చాలా చిన్నగా చేసాము. 600, 500 ఒకసారి చూద్దాం. సో ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో అవుట్‌పుట్ గదా! సో ఇక్కడ చూడండి. 2 ఫోల్డర్స్ అనేది ఫార్మ్ అయింది. ఈ 2 ఫోల్డర్స్ మనం ఫార్మ్ చేయలేదు. ఆటోమేటిక్‌గా క్రియేట్ అయినమాట. ఇప్పుడు ఫస్ట్ వన్ జేపీజీ. ఓకే. ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. చూడండి. ఆ ఇమేజ్ అనేది ఎంత చిన్నగా అయిపోయింది. సో ఇది కూడా చిన్నగా అయిపోయిందనమాట. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు మనం చేసిందనమాట. ఇప్పుడు దీని సైజ్ చూద్దాం. ఇక్కడ ప్రాపర్టీస్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ డీటెయిల్స్‌లో ఇక్కడ సైజ్ చూడండి. 600 అండ్ ఇంటూ 338 అని తీసుకుంది. అంటే మనం అక్కడ 500 ఇచ్చాం గదా! ఇక్కడ వచ్చేసి 338 అయింది. నేను ఇందాక చెప్పా గదా! అది దానికి తగినట్టుగా అరేంజ్ చేసుకుంటుందని. ఓకే. మనం రఫ్‌గా ఇచ్చాం. సో అదైతే అరేంజ్ చేసుకుంటది. సో ఇలా వచ్చిందనమాట. అంటే ఈ ఇమేజ్‌ని. కానీ యాక్చువల్లీ దీని ఒరిజినల్ సైజ్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఉంది చూడండి. దీని ఒరిజినల్ సైజ్ చూద్దాం. ఒకసారి రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఇక్కడ డీటెయిల్స్, ఇక్కడ చూడండి. 4000, 2000 చూసారా? ఇంత పెద్దగా ఉన్నది మనకు జస్ట్ 600, 338లోకి వచ్చిందనమాట. 3 ఫోటోస్ అంతే ఉన్నాయి. అంటే పెద్ద ఇవి లార్జ్ ఇమేజెస్ ఇవన్నీ గూడా. ఇంత విడ్త్, ఇంత హైట్ ఉన్నా గూడా మనకు ఎక్కువ టైం తీసుకోలేదు. చాలా ఫాస్ట్‌గా కన్వర్ట్ చేసేసింది. ఓకే. సో అలాగే దాని పక్కన మనకు పీఎస్‌డీస్ గూడా ఉన్నాయి. అంటే పీఎస్‌డీస్ అంటే మనం ఎనీ టైమ్ మళ్ళీ రీ ఎడిట్ గూడా చేసుకోవచ్చనమాట. సో ఇది మనకు ఇమేజ్ ప్రాసెసర్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. చాలా ఫోటోస్ ఉన్నప్పుడు మనం వాటిని రీసైజ్ చేయడానికి పనికొస్తుందనమాట. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. డిలీట్ ఆల్ ఎంప్టీ లేయర్స్ అని ఉంది. సో ఇది మీకు చదవగానే అర్థమైపోయింది. ఇక్కడ మనకి ఎంప్టీ లేయర్స్ ఏవి లేవు. నేను తీసుకుంటున్నాను రఫ్‌గా. ఓకే. ఒక 10 లేయర్స్ తీసుకున్నాను ఎంప్టీ లేయర్స్. మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఒకటే ఉంది. అంటే బ్యాక్‌గ్రౌండ్ ఒరిజినల్ అండ్ మిగతావన్నీ ఎంప్టీ లేయర్స్. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రమే వైట్ కలర్ ఉంది. మిగతావన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్ అండ్ ఎంప్టీ ఉన్నాయి కదా! సో ఇప్పుడు ఇది ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లేయర్ 2లో నేను కలర్ అప్లై చేస్తాను. ఫోర్‌గ్రౌండ్ నుంచి కలర్ తీసుకొని అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ లేయర్ 5లో ఇంకొక కలర్ అప్లై చేద్దాం. సో ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ వెయిట్‌లో అసలు మ్యాటర్ ఉంది అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాటర్ ఉంది అండ్ లేయర్ 2లో మ్యాటర్ ఉంది అండ్ లేయర్ 5లో కూడా మ్యాటర్ ఉంది. అంటే కంటెంట్ ఉంది. కానీ మిగతావన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 లేయర్స్ ఉన్నాయనుకోండి. 100 లేయర్స్‌లో కొన్ని లేయర్స్ ఎంప్టీగా, కొన్ని లేయర్స్‌లో కంటెంట్ ఉండి ఇలా ఉంటుంటే మనకిక్కడ నంబర్ ఏమో 100 చూపిస్తది టాప్‌లో. కానీ ఇందులో అసలు ఎన్ని ఎంప్టీ లేయర్స్ ఉన్నాయో మనము ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం పడతది. అంటే ఇక్కడ మన లేయర్స్‌లో చూస్తేనే మనకు వర్క్ అర్థం అవ్వాలి. ఇంపార్టెంట్ లేయర్స్ మాత్రమే పెట్టుకోవాలి. అన్నెసెసరీవి డిలీట్ చేయాలి. సో మనకి ఇక్కడ 100 లేయర్స్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఎట్ ఏ టైమ్ ఒకటేసారి ఫిల్టర్ చేసుకోవడానికి మనకిది పనికొస్తుంది. చూడండి ఫైల్‌లో స్క్రిప్ట్స్‌లో డిలీట్ ఆల్ ఎంప్టీ లేయర్స్ దీనిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయి
మనకి ఇక్కడ కంటెంట్ ఉన్న లేయర్స్ మాత్రమే మిగిలాయి అనమాట. చూసారా? సో ఇదనమాట. సో చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. ఓకే. సో నెక్స్ట్ ఫైల్‌లో స్క్రిప్ట్స్‌లో ఇక్కడ చూడండి ఫ్లాటెన్ ఆల్ లేయర్ ఎఫెక్ట్స్ అని ఉంది. ఇక్కడ నేమ్‌లోనే ఉంది లేయర్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో నేను చూపిస్తాను ఇక్కడ మీకు. సో ఫస్ట్ రఫ్‌గా ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. కలర్ సంథింగ్ రెడ్. సో ఇక్కడ చూడండి మనకి ఈ టెక్స్ట్ లేయర్‌కి ఎలాంటి ఎఫెక్ట్ లేదనమాట. ఎలాంటి లేయర్ ఎఫెక్ట్ లేదు కదా! అంటే లేయర్ స్టైల్ లేదు కదా! ఇక్కడ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ షాడో. సో ఈ టెక్స్ట్ తీసుకున్నాను. దీనికి డ్రాప్ షాడో అనేది అప్లై చేస్తాను. ఇక్కడ చూడండి మనకు లేయర్స్‌లో డ్రాప్ షాడో అని ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. సో ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్‌కి ఒక ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. సంథింగ్ స్ట్రోక్. సో ఇక్కడ ఇమేజ్‌కి స్ట్రోక్ అనేది అప్లై చేస్తాను. చూసారా? టోటల్‌గా 2 లేయర్స్ ఉన్నాయి. టెక్స్ట్‌కేమో డ్రాప్ షాడో అప్లై చేస్తాం. అండ్ పైన ఇమేజ్‌కేమో స్ట్రోక్ అప్లై చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఇక్కడున్న ఎఫెక్ట్స్‌ని కలిపేస్తుందనమాట. అంటే ఈ ఇమేజ్‌లోనే కలిపేస్తుంది. వాటన్నిటిని తీసేస్తుంది. తీసేసి వీటితో పాటు మింగిల్ చేస్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ. స్ట్రోక్ అని ఇక్కడ చూపిస్తుంది. మనం ఎనీ టైమ్ ఇక్కడ ఈ ఎఫెక్ట్‌ని ఇలా ఐ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఈ ఎఫెక్ట్‌ని. ఓకే. ఇక్కడ డ్రాప్ షాడో అని కనిపిస్తుంది. అంటే ఈ లేయర్‌కి ఇది కొంచెం ఒక డ్రాగింగ్ లాగా ఉంది. ఇప్పుడు లేయర్ అనేది ఎక్స్‌పాండ్ అయింది కదా! ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైజ్ ఎక్స్‌పాండ్ అయింది. ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేసుకుంటూ వెళ్తే అవన్నీ కూడా మనకి ఇక్కడ కింద కనిపిస్తుంటది. ఓకే. సో దానికోసం ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. ఈ స్క్రిప్ట్స్‌లో ఇక్కడ చూడండి ఫ్లాటెన్ ఆల్ లేయర్ ఎఫెక్ట్స్ అని ఉందనుకోండి. వీటిపైన క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్‌ని అన్నిటిని కూడా తీసేసి ఒక్కొక్క సింగిల్ లేయర్‌గా చేసేస్తుందనమాట. చూడండి దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి. ఓకే. ఇక్కడ మనకు డ్రాప్ షాడో అలాగే ఉంది. స్ట్రోక్ కూడా అలాగే ఉంది. కాకపోతే లేయర్స్ కింద తీసేసింది. తీసేసి దానిలోనే కలిపేసిందనమాట. సో ఇది చేసే పని. సో నెక్స్ట్ చూడండి ఫైల్‌లో స్క్రిప్ట్స్‌లో ఇక్కడ చూడండి ఫ్లాటెన్ ఆల్ మాస్క్ అని ఉంది. అంటే మాస్క్స్ అంటే మనకు తెలుసు కదా! మాస్క్ లేయర్స్ అని. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా ఒక లేయర్ తీసుకున్నాను. ఒక ఇమేజ్ లేయర్ తీసుకున్నాను. అండ్ దానికి మాస్క్ బాక్స్ ఉంది. ఓకే. అంటే ఇక్కడ పీఎన్‌జీ అయిపోయింది. ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా వెళ్ళిపోయి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ మాస్క్ బాక్స్‌ని కూడా తీసేసి అందులో కలిపేస్తది. ఓకే. ఇక్కడ క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేస్తే అయిపోతది. సో చూసారా? ఒకటే సింగిల్ లేయర్‌గా ఏసేసింది. ఇందాక ఎఫెక్ట్స్‌ని ఎలా అయితే ఏసిందో సేమ్ ఇది కూడా అలాగే ఏసింది. అంతే. ఓకే. నెక్స్ట్ ఫైల్‌లో స్క్రిప్ట్స్‌లో ఇక్కడ చూడండి స్క్రిప్ట్ ఈవెంట్స్ మేనేజర్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఇది చూడండి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా స్క్రిప్ట్స్ రాసేసుకుంటదనమాట. స్క్రిప్ట్ అని ఇక్కడ ఎందుకు పెట్టారు అండ్ ఈవెంట్ మేనేజర్ ఇది. ఓకే. సో ఇక్కడ దీన్ని ఫస్ట్ ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే చాలా చాలా సింపుల్ అండ్ సిల్లీగా కూడా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఇక్కడ ఫోటోషాప్ ఈవెంట్ అని ఉంది. అంటే ఫోటోషాప్‌లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా! అంటే న్యూ డాక్యుమెంట్ తీసుకోవడం, ఓపెన్ డాక్యుమెంట్ తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా! క్లోజ్ డాక్యుమెంట్ చేయడం. ఓకే. ప్రింట్ ఇలాంటి యాక్టివిటీస్‌ని ఇదొక ఈవెంట్‌గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని మనము ఇక్కడ అంటే ప్రతిసారి న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడల్లా మనం దాన్ని ఇక్కడ స్క్రిప్ట్ చేంజ్ చేయొచ్చనమాట. ఓకే. న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాం. అందులో ఏముంది అనుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఓపెన్ యాజ్ ఏ లేయర్. ఓకే. సో ప్రతిసారి అంటే ఓపెన్ యాజ్ ఏ లేయర్ ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ వెల్కమ్ అని ఉంది కదా! ఈ వెల్కమ్ అనేది పెడితే వెల్కమ్ అని మనకు పాపప్ అవుతది. మనం న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ హ్యాజ్ ఏ న్యూ లేయర్ అని పెడుతున్నాను. ఈ ఆప్షన్ టిక్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ క్లిక్ చేయగానే అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ 2 సెలెక్ట్ చేసుకోగానే ఈ కింద ప్రాంప్ట్ వచ్చింది చూడండి. ఇదంతా కూడా ప్రాంప్ట్. ఇక్కడ ఉంది చూడండి. ఈ లాస్ట్ ఈ 2 లైన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేయర్ టు ఏ లేయర్ విత్ ద డాక్యుమెంట్ నేమ్ అని ఉంది. సో ఇక్కడ ప్రాంప్ట్ అనమాట ఇదంతా. మీరు ఇక్కడ ఇది చేంజ్ చేసుకోవచ్చు. బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇక్కడ కింద యాక్షన్ అని మళ్ళీ ఇచ్చారు. అంటే ఈ మనం సెలెక్ట్ చేసుకునే వాటికి యాక్షన్ అవసరమా అని. యాక్షన్ అంటే ఏం లేదు. మనం క్రియేట్ చేసిన యాక్షనే ఉంది కదా! అదే ఇక్కడ కనిపిస్తుంది. నేను అదేం తీసుకోవట్లేదు. ఓకే. ఇక్కడ యాడ్ అంటున్నాను. యాడ్ అనేసి ఇప్పుడు ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో డన్ అని క్లిక్ చేస్తాను కదా! ఇప్పుడు క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు జనరల్‌గా బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఓకే. న్యూ ఫైల్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ న్యూ డాక్యుమెంట్
సెలెక్ట్ చేస్తాను. సో చూడండి. చూస్తారా? ఇక్కడ మనకెప్పుడు ప్రతిసారి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని వస్తది. కానీ ఇప్పుడు ఏమనొచ్చింది? అన్‌టైటిల్డ్ 1 అని వచ్చింది. ఈ అన్‌టైటిల్డ్ 1 అనేది ఎక్కడి నుంచి తీసుకుంది అంటే ఇక్కడ నుంచి. చూసారా? మన డాక్యుమెంట్ ఇక్కడ పైన ఏ నేమ్ అయితే ఉంటదో అదే నేమ్ ఇక్కడ మనకు రావాలి అని మనం అక్కడ ఈవెంట్ మేనేజర్‌లో చేంజ్ చేస్తామనమాట. అందుకే ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా మీరు ఇంకా ఎన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినా గూడా మీకు ఇక్కడ డాక్యుమెంట్‌కి ఏ నేమ్ ఉంటే మీకు అదే ఇక్కడ వస్తుంది. సో, ఆ విధంగా అనమాట. అంటే కొన్ని ఈవెంట్స్‌ని చేంజ్ చేయొచ్చు దీనితోటి. ఓకే. మీరు ఇలా క్లిక్ జేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఓపెన్ డాక్యుమెంట్‌కి మీరిక్కడ ఇంకేదైనా పెట్టుకోవచ్చు. చూడండి రీసైజ్. మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసుకునేటప్పుడల్లా దాన్ని రీసైజ్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ పాపప్ అయితది. సో, ఇలా మీరు ప్రతీదీ అంటే ఇక్కడ క్లిక్ జేయడం, ఇక్కడ చేంజ్ చేయడం, ఇక్కడ క్లిక్ జేయడం, ఇక్కడ చేంజ్ చేయడం. సో, మీరు అలా చేసుకోవచ్చనమాట. సో, ఇవన్నీ మీరు ట్రై చేయండి. కొంచెం ఫన్‌గా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది క్లిక్ చేసి రిమూవ్ అంటున్నా. అంటే మళ్ళీ రిమూవ్ గూడా చేయాలనమాట. రిమూవ్ చేయకపోతే మనకు ప్రతిసారి అలాగే వచ్చే ఛాన్స్ ఉంటది. రిమూవ్ అంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు డన్. నేను క్లోజ్ చేస్తున్నా. సో, మళ్ళీ న్యూ డాక్యుమెంట్ ఓపెన్. సో, చూడండి బ్యాక్‌గ్రౌండ్ అని వచ్చింది. ఓకే. సో, నెక్స్ట్ స్క్రిప్ట్స్‌లో లోడ్ ఫైల్స్ ఇంటూ స్టాక్ అని వచ్చింది. ఓకే. ఇది చూడండి. ఇది ఓపెన్ చేస్తున్నాను. లోడ్ లేయర్స్ అని ఇక్కడ ఉంది కదా! మనకు పైన హెడ్డింగ్ అదే వచ్చింది. మల్టిపుల్ లేయర్స్‌ని అంటే మల్టిపుల్ ఇమేజెస్‌ని మనం ఎట్ ఎ టైమ్ ఒకటే డాక్యుమెంట్‌లో అంటే ఇది సింగిల్ డాక్యుమెంట్ కదా! ఇక్కడ మనం ఒకటే ప్లేస్‌లో మనం ఒకటేసారి ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. అవెన్నున్నా గూడా. ఓకే. సో, ఫోల్డర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ పిక్స్ అని ఉంది. ఓకే. ఈ పిక్స్ అనే ఫోల్డర్‌ని నేను సెలెక్ట్ చేసి ఓకే అంటున్నా. ఇప్పుడు అక్కడ ఎన్నున్నాయి? టోటల్‌గా 3 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 3 ఇమేజెస్ గూడా మనకి ఎట్ ఎ టైమ్ ఇక్కడ లోడ్ అయిపోతదనమాట. ఇప్పుడు చూడండి నేను ఓకే అంటున్నాను. ఇక్కడే వస్తుంది. అంటే మళ్ళా పక్క డాక్యుమెంట్‌లో గూడా ఎక్కడ గూడా ఓపెన్ అవ్వదు. ఎట్ ఎ టైమ్ ఒకటే డాక్యుమెంట్‌లో వస్తుంది మనకు. సో, చూడండి. చూసారా? సింగిల్ డాక్యుమెంట్‌లో మనకు 3 ఇమేజెస్ వచ్చినాయి. మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. లేదా మనం ఇక్కడ మన డాక్యుమెంట్‌లోకైనా డ్రాగ్ అండ్ డ్రాప్ జేసుకోవచ్చు. ఎన్ని ఇమేజెస్ ఉన్నా గూడా మనకు ఒకటే డాక్యుమెంట్‌లో అన్నీ రావాలి అనుకుంటే మనం ఈ విధంగా లోడ్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ స్క్రిప్ట్స్‌లో ఇక్కడ చూడండి. లోడ్ మల్టిపుల్ డిఐసిఓఎం ఫైల్స్ అనమాట. ఓకే. ఇక్కడ చూడండి. డిఐసిఓఎం ఫైల్స్ అంటే ఇది ఒక ఫైల్ ఫార్మాట్ అనమాట. సో, డిఐసిఓఎం ఫుల్ ఫామ్ ఏంటంటే డిజిటల్ ఇమేజింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్ మెడిసిన్. ఇది మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించిందనమాట. అంటే రిలేటెడ్ టు మెడికల్ రీసెర్చ్ దానికి సంబంధించింది. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పటి నుంచి సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ ఈ టైప్ ఆఫ్ స్కాన్స్ తెలుసు గదా! ఆ స్కానింగ్ రిపోర్ట్‌ని డాక్టర్లు పట్టుకొని ఇలా చూస్తుంటారనమాట. ఓకే. సో, ఆ ఫైల్ ఫార్మాట్ అంటే ఇప్పుడు డాక్టర్స్ దగ్గర ఎంఆర్ఐ స్కాన్ మిషన్ ఉంటది గదా! అంటే బ్రెయిన్‌ని స్కాన్ చేసినప్పుడు ఆ బ్రెయిన్‌ని మొత్తం స్కాన్ చేసి ఒక ఫైల్ ఫార్మాట్‌ని అక్కడ అందిస్తది. సిస్టమ్‌లోకి ఇస్తది. ఆ ఫైల్ ఫార్మాటే మనకు డిఐసిఓఎం ఫైల్ ఫార్మాట్ అనమాట. ఆ ఫైల్ ఫార్మాట్ మనం ఫోటోషాప్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మన దగ్గర ఆ ఫైల్ ఉంటే మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నా దగ్గరైతే అది లేదనమాట. ఫైల్ ఫార్మాట్ లేదు. నేను మీకు చూపించడం కోసం. అందుకే జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇది నథింగ్ బట్ ఒక ఫైల్ ఫార్మాట్ అంటే. అంటే ఇప్పుడు మనకు జేపీజీ, పీఎన్‌జీ ఇవి ఎలా ఉంటాయో అది గూడా అలాంటి ఒక ఫైల్ ఫార్మాట్. కాకపోతే మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించింది. అంతే. ఓకేనా? సో, నెక్స్ట్ ఫైల్‌లో స్క్రిప్ట్స్‌లో స్టాటిస్టిక్స్ అనమాట. ఈ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీసినప్పుడు అందులో నాయిస్ గానీ, లేదా లో లైట్ గానీ కొన్ని కరెక్షన్స్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు స్టాక్ మోడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఫోల్డర్‌నైతే నేను బ్రౌజ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పిక్స్ 2 అని ఉంది. ఓకే. ఈ పిక్స్ 2 అనే ఫోల్డర్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ మనకు టోటల్‌గా 3 ఇమేజెస్ ఉన్నాయి. ఆ 3 ఇమేజెస్ మనకి ఇక్కడ వచ్చినాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఇందులో చూడండి మనకు కొన్ని స్టాక్ ఉన్నాయి. ఓకే. స్టాక్ మోడ్స్ ఉన్నాయి ఇందులో. మీన్, మినిమమ్, మాక్సిమం, మీడియన్ సో, ఈ టైప్ ఆఫ్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. రేంజ్ ఓకే. సో, జస్ట్ మీరు చదువుకుంటూ ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేంజ్ అనేది చూపిస్తున్నాను. ఓకే. రేంజ్ అనేది సెలెక్ట్ చేసి నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నా. సో, చూడండి నేను తీసుకున్న 3 ఇమేజెస్ గూడా మనకి ఇక్కడే కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఎట్ ఎ టైమ్ ఒక్క ఇమేజ్‌లోనే వచ్చినాయి. ఓకే. సో, ఇక్కడ ఈ గర్ల్ ఫోటో కావచ్చు, వెనక కార్ కావచ్చు అండ్ ఇక్కడ పైన. నేను టోటల్‌గా 3 ఇమేజెస్ తీసుకున్నా. ఆ 3 ఇమేజెస్ మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నా. చూడండి, అవంతా మనకు పక్క ట్యాబ్లో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ షార్క్ ఉన్న ఇమేజ్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ గల్ ఉన్న ఇమేజ్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్ ఉన్న ఇమేజ్ కూడా తీసుకున్నాను. ఈ 3 ఇమేజెస్ కలిసి మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్లో రేంజ్ మోడ్లో మనకి ఇక్కడ మిక్స్ అయిపోయి, అంటే బ్లెండ్ అయిపోయి మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు స్టాటిస్టిక్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫైల్లో స్క్రిప్ట్స్లో లాస్ట్ వన్ బ్రౌజ్ అనమాట. ఈ బ్రౌజ్ అనేది జనరల్గా జావా స్క్రిప్ట్కి సంబంధించింది అనమాట. జావా స్క్రిప్ట్ తోటి మనం కొన్ని ఫాంట్స్ని కానీ లేదా ఇమేజెస్ని కానీ సైజెస్ చేంజ్ చేయొచ్చు కదా. సో మనకు ఈ టైప్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్లో మనకు లాస్ట్ .jsx అని ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ జావా స్క్రిప్ట్స్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఉన్న ఈ బ్రాకెట్లో ఉన్న ఏదైనా కూడా మనకు ఫైల్ ఎక్స్టెన్షన్ అనమాట. మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఇలా క్లిక్ చేసి లోడ్ చేసుకోవచ్చు. ఆ స్క్రిప్ట్ అంతా కూడా మనకి ఇక్కడ లోడ్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు వాటిలో చేంజెస్ అనేది చేయొచ్చు, కానీ ఇది వెబ్కి సంబంధించింది అనమాట. ఓకే, సో మనం ఫోటోషాప్లో ఇది మ్యాక్సిమం చెయ్యరు, సో అందుకే నేను చూపించట్లేదు. ఓకే, నెక్స్ట్ ఫైల్లో ఇంపోర్ట్లో 4 ఉన్నాయి టోటల్గా. ఫస్ట్ వన్ చూడండి, వేరియబుల్ డేటా సెట్స్. ఓకే, ఈ టాపిక్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, డీప్గానే తెలుసు వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా సెట్స్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం చూసామన్నమాట మూవీ యాక్టర్స్ తోటి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీడియో ఫ్రేమ్స్ టు లేయర్స్ అని ఉంది. నేమ్లోనే ఉంది వీడియో ఫ్రేమ్స్ టు లేయర్స్, అంటే వీడియోలో ఉన్న ఫ్రేమ్స్ ఉంటాయి కదా, వాటిని లేయర్స్గా కన్వర్ట్ చేయడం అనమాట. సో ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకు 2 వీడియో క్లిప్స్ ఉన్నాయి, నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ టోటల్ సైజ్ ఎంత 18.2 MB ఉందన్నమాట. ఓకే, 8 సెకండ్స్ ఉంది డ్యూరేషన్ అయితే ఇది. ఓకే, దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ టోటల్ వీడియో క్లిప్ 8 సెకండ్స్ ఉంది. ఒకసారి నేను ప్లే చేస్తాను. సో ఓకే, సో ఇదన్నమాట మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్తుంది ఆ ఫ్రేమ్ అనేది, ఆ వీడియో అనేది. సో టోటల్గా 8 సెకండ్స్ ఉంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఫస్ట్ రేంజ్ ఉంది, రేంజెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అని ఉంది. ఓకే, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అంటే ఇది మొత్తం టోటల్ 8 సెకండ్స్ ఉంది కదా వీడియో. సో టోటల్గా మనకి ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియో 8 సెకండ్స్ ఉంది. ఓకే, జనరల్గా వీడియోస్లో 1 సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఒక వీడియోలో ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 ఫ్రేమ్స్ ఉండొచ్చు, 25 ఫ్రేమ్స్ ఉండొచ్చు, 30 ఫ్రేమ్స్ కూడా ఉండొచ్చు 1 సెకండ్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో 1 సెకండ్లో 30 ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 1 సెకండ్లో 30 ఫ్రేమ్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? టోటల్గా 8 సెకండ్స్ ఉన్నాయి. అంటే 30 × 8 240 ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 240 ఫ్రేమ్స్. ఇప్పుడు ఇక్కడ 240 ఫ్రేమ్స్ తీసుకుంటే ఈ వీడియో క్లిప్లో అదేమవుతుందంటే ఇక్కడ 240 లేయర్స్గా వస్తాయన్నమాట. అంటే పెద్దగా వస్తుంది 240 లేయర్స్గా, ఇన్ కేస్ అట్లుంటే. ఓకే, 24 ఫ్రేమ్స్ ఉంటే మనకు 24 × 8 అనమాట. ఓకే, సో అలా మనకు ఎన్ని సెకండ్స్ ఉంటే ఆ ఫ్రేమ్స్ తోటి మనము ఇంటూ వేస్తాం అనమాట. 24 × 8 192 ఫ్రేమ్స్ వస్తాయి, అంటే 192 లేయర్స్ వస్తాయి అనమాట. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయితే మనం ఫ్రేమ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఫోటోషాప్ కాబట్టి మనం ఆ ఫ్రేమ్ని లేయర్ అంటాం అనమాట. ఓకే, ఫ్రేమ్ అన్నా లేయర్ అన్నా ఒకటే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 8 సెకండ్స్ ఉంది కాబట్టి ఎక్కువగా వస్తుంది. సో అంతగానో మనకు అవసరం లేదు. సో తగ్గిద్దాం. ఇన్ కేస్ మనకు ఈ వీడియో అంతా 8 సెకండ్స్ కావాలి, కానీ ఫ్రేమ్స్ని మాత్రమే తగ్గించాలి అనుకుంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, లిమిట్ టు ఎవ్రీ అని ఇక్కడ ఉంది. ఓకే, సో దీనికంటే ముందు ఇది చూద్దాం. పైన ఇక్కడ మనం దీన్ని ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, సో అలా కాకుండా మనం ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంత చాలు అని ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, సో అందులో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో అంత మాత్రమే మనకు వస్తుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ లిమిట్ ఉంది. అంటే మనం టోటల్ 8 సెకండ్స్ తీసుకోవాలనుకుంటున్నాము, కానీ ఆ 8 సెకండ్స్ అంటే ఇప్పుడు ఆ ఒక్క సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే దాన్ని బట్టి మనకు టోటల్ లేయర్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం అవడం కోసం రౌండ్ ఫిగర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది 8 సెకండ్స్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 10 సెకండ్స్ వీడియో క్లిప్ ఇది అనుకుందాం.
సో ఒక సెకండ్లో 30 ఫ్రేమ్స్ అనుకుందాం. సో 30 ఇంటూ 10 చేస్తే మనకి ఎంత వస్తుంది? 300 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం లిమిట్ టు ఎవ్రీ అనేది ఇక్కడ 10 పెట్టామనుకోండి. ఓకే. ఇక్కడ 10 పెట్టాను అనుకోండి ఇలా. అప్పుడు ఏం చేస్తుందంటే 300 ఫ్రేమ్స్ ఉంటాయి కదా టోటల్‌గా. సో 300 ఫ్రేమ్స్‌లో ఎవ్రీ 10థ్ ఫ్రేమ్‌ని తీసుకుంటదనమాట. అర్థమైందా? అంటే 300 ఫ్రేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో అంతా 300 ఫ్రేమ్స్ ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ 10థ్ ఫ్రేమ్ తీసుకుంటది. తర్వాత 20 ఫ్రేమ్ తీసుకుంటది. తర్వాత 30 ఫ్రేమ్, తర్వాత 40 ఫ్రేమ్. అట్లా 300 వరకు 10, 10, 10, 10 వదిలేసి అలా అంటే 9 వదిలేసి 10థ్ ఫ్రేమ్, 9 వదిలేసి మళ్ళీ 10థ్ ఫ్రేమ్ అలా తీసుకుంటూ వెళ్తదనమాట. అలా 300 కంప్లీట్ చేస్తది. ఓకేనా? సో ఇప్పుడు రఫ్‌గా ఇప్పుడు ఇక్కడ మనం 240 ఫ్రేమ్స్ ఉన్నాయనుకుందాం గదా! సో ఆ 240 ఫ్రేమ్స్‌లో ఎవ్రీ 10థ్ ఫ్రేమ్‌ని తీసుకుంటది. ఓకే. సో అలా మనం లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ మనం టోటల్ డ్యూరేషన్ తీసుకుంటే. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు లిమిట్ కూడా తీసుకుంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ 10థ్ ఫ్రేమ్ ఓకేనా? ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది కాబట్టి. దాంతో పాటు ఇక్కడ ట్రిమ్ కూడా ఏస్తున్నా అనమాట నేను. ఇక్కడి వరకు ట్రిమ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడి వరకు చూద్దాం. చూడండి. ఇక్కడ వరకు ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. ఎవ్రీ 10థ్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మేక్ ఫ్రేమ్ యానిమేషన్ అని ఉంది కదా! ఇది తర్వాత చూద్దాం. అందుకే నేను ఇది ఆఫ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఓకే అని క్లిక్ చేస్తున్నా. సో చూడండి. ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ వచ్చాయి? టోటల్‌గా 16 ఫ్రేమ్స్ వచ్చాయన్నమాట. ఓకే. సో చూడండి ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ 16 వరకు. మనం ఎవ్రీ 10థ్ ఫ్రేమ్ తీసుకున్నాము. ఆ వీడియో మధ్యలో వరకు. ఓకే. సో నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో షిఫ్ట్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ కామా అంటే ఐస్ క్లోజ్ అవుతాయి అన్నమాట. సో చూసారా? హైడ్ అయింది, రివీల్ అయింది. ఓకే. సో మనం ఫస్ట్ ఫ్రేమ్ అండ్ 16థ్ ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను 15 సెలెక్ట్ చేస్తున్నాను అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసి సెకండ్ ఫ్రేమ్ అనేది హోల్డ్ చేస్తున్నాను. ఓకే. సో చూడండి ఫస్ట్ ఫ్రేమ్ ఇక్కడ ఉంది అండ్ 16థ్ ఫ్రేమ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు మధ్యలో ఉన్న ఫ్రేమ్స్ అంతా జర్నీ అంతా చూపిస్తుందన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఫ్రేమ్స్ ఇలా ఉన్నాయి కదా! అంటే అసలు దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఒక్కొక్క ఫ్రేమ్‌ని మనం యానిమేట్ చేసుకోవచ్చనమాట. అంటే కలర్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు, ఒపాసిటీ తగ్గించొచ్చు. సో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేద్దాం. ఒక్కొక్క ఫ్రేమ్‌ని ఇండివిజువల్‌గా మనం యానిమేట్ చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్‌గా ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రేమ్‌ని వదిలేస్తున్నాను. సెకండ్ మనకిక్కడ టోటల్ 16 ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్రేమ్స్‌లో అంటే ఫోర్త్ ఫ్రేమ్‌ని చేసుకుంటూ ఎళ్దాం. ఓకే. సో ఫస్ట్ ఫ్రేమ్ ఇలా ఇక్కడ ఫోర్త్ ఫ్రేమ్‌ని ఎడిట్ చేద్దాం. ఓకే. ఇక్కడ నుంచి పై వరకు నేను ఐస్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈ ఫోర్త్ ఫ్రేమ్ ఉంది కదా! ఈ ఫోర్త్ ఫ్రేమ్‌లో ఏం చేద్దామంటే ఒక అడ్జస్ట్‌మెంట్ లేయర్ ఏదో ఒకటి యాడ్ చేద్దాం. సో ఇక్కడికెళ్తున్నాను. ఇమేజ్, అడ్జస్ట్‌మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే. బ్రైట్‌నెస్‌ని పెంచేస్తున్నా. ఓకే అంటున్నాను. అది ఫోర్త్ ఫ్రేమ్‌కి పెరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ ఇక్కడ 8 ఉంది కదా! సో ఈ 8థ్ ఫ్రేమ్‌కి మళ్ళీ దీన్ని కూడా ఎడిట్ చేద్దాం. సో దీన్ని కూడా ఇక్కడ ఇమేజెస్‌లో, అడ్జస్ట్‌మెంట్స్‌లో హ్యూ అండ్ సాచురేషన్ తీసుకుందాం. ఓకే. సో దీన్ని సాచురేషన్ అనేది తీసేద్దాం. అంటే డీసాచురేషన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు 8థ్ వన్ డీసాచురేట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 12థ్ వన్. ఓకే. 12థ్ వన్‌ని కూడా ఎడిట్ చేద్దాం. ఫోటో ఫిల్టర్. సో ఫోటో ఫిల్టర్‌లో క్లైమేట్ వార్మ్ ఉంది కదా! సో మనం కూల్ చేద్దాం. కూల్ క్లైమేట్ ఇంకొంచెం డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో ఇలా. ఓకే. సో లాస్ట్ వన్ 16థ్. సో ఈ 16థ్ కూడా ఎడిట్ చేద్దాం. సో దీనిది ఒపాసిటీ అనేది తగ్గిద్దాం. ఇలా ఒపాసిటీ తగ్గిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి యానిమేషన్ అనేది కనిపిస్తదనమాట. సో ఇప్పుడు మనము ఎడిట్ చేసిన లేయర్స్‌ని మనం యానిమేట్ చేసి చూద్దాం. ఓకే. సో దానికోసం మనము ఇక్కడ విండోలో ఇక్కడ టైమ్ లైన్ అనేది ఉంటది. ఇది ఓపెన్ చేయండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్‌ని తీసుకుంది. చూడండి ఈ ఫస్ట్ ఫ్రేమ్‌ని తీసుకుంది. ఓకే. సో ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ కూడా హైడ్ చేద్దాం ఫస్ట్. మనకు కావాల్సిన లేయర్స్‌ని మాత్రమే ఓపెన్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ లేయర్ 2 నుంచి నేను లేయర్ 16 వరకు క్లోజ్ చేస్తున్నాను. సో చూడండి ఐస్ అన్నీ కూడా క్లోజ్ చేశాననమాట.
ఇప్పుడు లేయర్ 1 ఒకటి రివీల్ ఉంది. ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే అది డూప్లికేట్ అవుతది. ఓకే. లేయర్ 1 ఇక్కడ లేయర్ 2గా డూప్లికేట్ అయింది. సో, ఇప్పుడు లేయర్ 2ని లేయర్ 4గా చేంజ్ చేద్దాం. ఇక లేయర్ 4కెళ్ళి ఐ అనేది ఓపెన్ చేయాలి. చూడండి. ఐ ఓపెన్ చేస్తే లేయర్ 4 అనేది ఇక్కడికొచ్చిందనమాట. మళ్ళీ దీన్ని డూప్లికేట్ తీసుకుందాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక లేయర్ 8 కదా మనం ఎడిట్ చేసింది. సో, లేయర్ 8ని ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ నెక్స్ట్ ఇక 12 దగ్గరికి వెళ్ళి ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ అండ్ లాస్ట్ వన్ 16th ఇక్కడికెళ్ళి ఈ ఐ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. చూసారా ఇప్పుడు ఈ 5 ఫ్రేమ్స్ మనకి ఇక్కడ వచ్చినాయన్నమాట. ఒకసారి ఇవన్నీ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ప్రతి ఒక్క లేయర్లో మనం చేసిన చిన్న చేంజ్ అనేది అప్లై అయిపోయింది ఈ ఫ్రేమ్స్లో. ఓకే. ఇవన్నీ కూడా ఒకసారి సెలెక్ట్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ దానిపైన క్లిక్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేసి 5th దానిపైన క్లిక్ చేస్తే అన్నీ ఇలా వరుసగా సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ కింద టైం డ్యూరేషన్ ఉందన్నమాట. దీనిపైన క్లిక్ చేయండి. అంటే ఈచ్ ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ నుంచి ఇంకొక ఫ్రేమ్కి వెళ్ళడానికి ఎంత టైం తీసుకోవాలి అనేది ఇక్కడ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం 0.1 సెకండ్ ఇస్తే ఇంత టైంలో, 0.2 సెకండ్స్ ఇస్తే ఇంత టైం డిలే చేసి నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్తుంది అనమాట. నేనేంటి అంటే నో డిలే ఇస్తున్నా. అంటే నో డిలే ఈ ఫ్రేమ్ నుంచి ఈ ఫ్రేమ్కి పోవడానికి టైం ఏం అవసరం లేదు. ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అదే యానిమేషన్ కదా, అంటే ఇప్పుడు ఆ క్లిప్ స్పీడ్గా ఉండాలన్నమాట. ఒక ఫ్రేమ్ నుంచి ఒక ఫ్రేమ్కి టైం అనేది తీసుకోకూడదు. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే నో డిలే అనేది సెలెక్ట్ చేస్తాను. సో, ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఇక్కడ ఫస్ట్ దానిపైన ఉండి ఈ ప్లే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, చూడండి. చూస్తారా యానిమేట్ అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడి వరకు. దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను. ఓకే. సో, దానికంటే ముందు ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఇక్కడ ఫర్ ఎవర్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో క్లిప్ అనేది అంటే ఈ ఫ్రేమ్ యానిమేషన్ అనేది 1 టైం ప్లే అవ్వాలా, లేదా 3 టైమ్స్ ప్లే అవ్వాలా, లేదా ఫర్ ఎవరా. అంటే ఫర్ ఎవర్ అనేది క్లిక్ చేస్తాం అనుకోండి, గిఫ్ అంటే ఫర్ ఎవరే కదా. అంటే గిఫ్లో ఎలా ఉంటుంది, సో అది అయిపోతుంది మళ్ళీ ప్లే అవుతుంటుంది, మళ్ళీ అయిపోతుంటుంది మళ్ళీ ప్లే అవుతుంటుంది. సో, అలా 1 టైం ప్లే స్టాప్ అయిపోవాలా, 3 టైమ్స్ ప్లే స్టాప్ అయిపోవాలా, ఫర్ ఎవరా. సో, గిఫ్ అంటే ఫర్ ఎవరే, అంటే ప్లే అవుతూ ఉండాలి ఇంక అంటిల్. ఓకే. నేను ఇది సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. ఓకే. సో, సేవ్ కోసం ఫైల్, ఎక్స్పోర్ట్, ఇక్కడ చూడండి సేవ్ ఫర్ వెబ్ లెగసీ దీనిలోకి వెళ్ళండి. ఓకే. ఇది గిఫ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ తీసేసుకుంది చూడండి. ప్రీసెట్ కూడా ఇక్కడ తీసేసుకుంది. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఓకే. ఒరిజినల్ వన్ మనం ఇక్కడ చూసుకుందాం. ప్రివ్యూ అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ 100% ఉంది కదా. సో, ఫిట్ ఇన్ వ్యూ క్లిక్ చేద్దాం. సో, చూడండి ఫిట్ ఇన్ వ్యూ వచ్చింది. ఓకే. ఇక్కడ గిఫ్ అనేది తీసుకుందాం. ఓకే. ఇక్కడ పైన అన్నేమ్డ్ అని ఉంది. ఓకే. ఇక్కడ గిఫ్ ఉంది. ఓకే. ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేద్దాం. సో, నేను ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి ఏబీసీ అని ఇద్దాము. ఓకే. సో, ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి ఇమేజెస్ ఓన్లీ అనేది కరెక్టే అండ్ సెట్టింగ్స్ కూడా డిఫాల్ట్గా కరెక్టే ఉంటాయి. జస్ట్ సేవ్ చేద్దాం. ఓకే. సేవ్. ఇప్పుడు ఇక్కడ డన్ అంటే అయిపోతుంది. సో, ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం మన గిఫ్ అనేది. సో, ఇక్కడ చూడండి డెస్క్టాప్లో ఇక్కడ మనకి ఏబీసీ అని ఉంది కదా. సో, ఇక్కడ ఉంది. ఒకసారి ఓపెన్ చేద్దాం మన గిఫ్ అనేది. సో, చూడండి. చూసారా ఇక్కడ నుంచి అక్కడి వరకు మనం గిఫ్ట్ తయారు చేస్తామన్నమాట. ఇప్పుడు ప్లే అవుతుంది. ఇంకా ఫర్ ఎవర్ అనే మోడ్లో పెట్టాం కాబట్టి అది అలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ చేస్తున్నాను. టైమ్ లైన్ అనేది ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ ఫైల్లో ఇంపోర్ట్ ఇక్కడ చూడండి నోట్స్ అని ఉంది. నోట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో, ఇది ఇంపోర్ట్ అనమాట. అంటే నోట్స్ని ఇంపోర్ట్ చేసుకోమంటుంది. అంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనతో ఒక నోట్ అనేది సేవ్ అయి ఉండాలి. ఓకే. మనకు నోట్ టూల్ ఆల్రెడీ కంప్లీటెడ్ కదా. ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఐడ్రాపర్లో ఇక్కడ కింద 4th వన్ అనమాట. సో, ఇక్కడ నేను నోట్ తీసుకుంటున్నాను. మనం నోట్ చేసుకోవాలి జనరల్గా. ఈ టూల్ అయిపోయింది కాబట్టి నేను జస్ట్ రఫ్గా చెప్తున్నాను. సో, ఇది రోడ్ ఇక్కడ క్లిక్ చేసి రోడ్ కలర్ చేంజ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి క్లిక్ చేసి ఇక్కడ పెయింట్ ఏమని చెప్పాలి, అంటే ఈ కలర్ని చేంజ్ చేయమని చెప్తున్నాను. ఓకే. పెయింట్ ది వాల్ అని ఇచ్చాను ఇక్కడ. సో, ఇప్పుడు నోట్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఫైల్, సేవ్ యాజ్, ఇక్కడ మనం పీడిఎఫ్గా సేవ్ చేద్దాం. ఓకే. నేను అందుకే సేవ్ యాజ్ తీసుకున్నాను. సో, ఇక్కడ డౌన్లోడ్స్లో పీడిఎఫ్గా సేవ్ చేస్తున్నాను. ఇక్కడ వాల్ అని ఇస్తున్నాను నేమ్. ఓకే. అండ్ రోడ్ పీడిఎఫ్గా ఇక్కడ సేవ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ మనకు అడుగుతుంది. ఓకే. ఇక్కడ అక్రోబాట్ 5 అని ఉంది. సో, చూడండి. సో, నేను చూసుకొని ఇక్కడ హై క్వాలిటీ పెట్టుకొని సేవ్ పీడిఎఫ్ అంటున్నాను. ఓకే.
సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. నేను క్లోజ్ చేస్తున్నాను డాక్యుమెంట్ అనేది. ఓకే. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన నోట్స్ మనతో ఉంది కదా! నోట్ పీడిఎఫ్ మనతో ఉంది కదా! సో ఒకసారి ఎళ్లి చూద్దాం ఓపెన్ చేసి. సో ఇక్కడ చూడండి పీడిఎఫ్ అని వచ్చింది. సో ఈ పీడిఎఫ్ అనేది మనకు ఒక్కోసారి ఈ వేరే వేరే ఫార్మాట్స్‌లో ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఉంది. మీరు ఇక్కడ కింద నేమ్ చూసుకుంటే టైప్ ఎలా ఉంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అని ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ కనిపించదు. సో చూడండి మనకు కనిపించట్లేదు. ఓకే. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే జస్ట్ మీరు రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ విత్ అని కనిపిస్తుంది. ఓపెన్ విత్ అనేది ఇక్కడ చూడండి అడోబ్ అక్రోబాట్ 9.5 అని ఉంది. ఓకే. సో మనం అక్కడ సెలెక్ట్ చేసింది జస్ట్ 5 కదా! 5 అంటే 9 కంటే కిందనే కదా! సో ఇది అక్రోబాట్‌లో ఓపెన్ చేస్తున్నాను. ఇది చూసుకోండి. అంటే అక్కడ మనం సేవ్ చేసింది దానిలో కాబట్టి దానిలోనే మనకు కనిపిస్తది. ఇప్పుడు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి పెయింట్ ద వాల్ అండ్ ఇక్కడ రోడ్ కలర్ చేంజ్ అని ఇప్పుడు ఇక్కడ 2 నోట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో నేను ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చూపించాలి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది మనం తీసుకున్న నార్మల్ డాక్యుమెంట్ కదా! అంటే ఇది ఒక వైట్ డాక్యుమెంట్ కదా! ఇప్పుడు ఫైల్‌లోకి వెళ్ళి ఇంపోర్ట్స్‌లో ఈ నోట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. సో మనం డౌన్‌లోడ్స్‌లోకి వచ్చాం. ఇక్కడ నోట్ దీన్ని తీసుకున్నాము. ఇక లోడ్ అంటున్నాం. అయితే ఆ నోట్స్ అనేది ఇక్కడ లోడ్ అయిపోయింది. కానీ డాక్యుమెంట్ ఇది కాదు. ఓకే. సో కావాలంటే చూడండి ఈ నోట్‌లో ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ నోట్స్ పైన చూడండి ఏం లేదనమాట. ఎందుకంటే ఇమేజ్ అనేది ఇది కాదు. ఓకే. సో ఇమేజ్ ఇది కాదు. పీడిఎఫ్ ఇది కాదు. సో మీరు ఇలా ఓపెన్ చేసినా వేస్ట్ అనమాట. సో మనకు ఆ ఇమేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి మనతో కూడా. ఓకే. నేను ఒకసారి ఆ ఇమేజ్‌ని ఓపెన్ చేసి మళ్ళీ నోట్స్‌ని లోడ్ చేస్తాను. సో చూడండి ఇమేజ్‌ని నేను ఓపెన్ చేశాను. ఓకే. ఇప్పుడు ఆ నోట్స్‌ని లోడ్ చేసుకుందాం. ఇంపోర్ట్ నోట్స్. సో ఇక్కడ పీడిఎఫ్ పైన క్లిక్ చేసి లోడ్ అంటున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నోట్ వచ్చింది. చూసారా? ఇప్పుడు నోట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ కింద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వన్ ఇక్కడ చూపిస్తుంది. రోడ్ కలర్ చేంజ్ అని. ఓకే. సో ఇలా స్వైప్ చేసుకోవచ్చు. ఇక్కడే టాగుల్ చేసుకోవచ్చు. ఇలా అంటే మనకు ఫోటో ఉంటేనే మనకు పర్టికులర్‌గా మళ్ళీ కనిపిస్తుందనమాట. ఓకే. సో ఇది నోట్స్. నెక్స్ట్ ఫైల్‌లో ఇంపోర్ట్‌లో ఇక్కడ చూడండి లాస్ట్ వన్ WIA సపోర్ట్. ఓకే. విండోస్ ఇమేజ్ అక్విజిషన్ అని అర్థం అనమాట. సో ఆ ఫుల్ ఫామ్ వచ్చేసి WIA ఫుల్ ఫామ్ ఏంటి? విండోస్ ఇమేజ్ అక్విజిషన్. సో ఈ టెక్నాలజీ ఏంటంటే అంటే ఈ ఆప్షన్ ఎందుకుంది అనంటే మన స్కానర్స్‌లో, కెమెరాస్‌లో లేదా ఇంకా వేరే డివైసెస్‌లో దేనికైనా మనం డైరెక్ట్‌గా కనెక్ట్ చేయొచ్చు అనమాట ఫోటోషాప్‌ని. ఓకే. ఫోటోస్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం డిస్కస్ చేసుకునేదే ఇంపోర్ట్ ఆప్షన్ గురించి కదా! సో మనం డైరెక్ట్‌గా మనతో స్కానర్ ఉన్నా, కెమెరా ఉన్నా లేదా ఫోన్ ఉన్నా మనం కనెక్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో నేనైతే ఫోన్‌ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఫోన్ కనెక్ట్ చేసి అందులో నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకుందాం ఫోటోస్‌ని. ఒకసారి చూద్దాం. ఓకే. సో ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు మనకు ఫైల్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి చూడండి. ఓకే. నేను ఫోన్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి మన డెస్టినేషన్ అడుగుతుంది. మన డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్స్‌లోనే నేను ఇస్తున్నాను డెస్టినేషన్. ఓకే. ఎందుకంటే దాన్ని మనం ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌ని మీరు టిక్‌లో పెట్టుకోండి. ఫోన్ ఓపెన్ అక్వైర్డ్ ఇమేజెస్ ఇన్ ఫోటోషాప్ అని ఉంది కదా! ఈ ఫస్ట్ ఆప్షన్ టిక్‌లో పెట్టుకొని స్టార్ట్ అనండి. ఓకే. ఇక్కడ నా ఫోన్ వచ్చేసి IQ11 అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేను జస్ట్ ఓకే అని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు కనెక్షన్ వస్తుందనమాట. కనెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. థంబ్‌నెయిల్స్ అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గెట్ పిక్చర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కొన్ని చూపిస్తుంది. అంటే మనకు పిక్చర్సా, చేజా, ఆండ్రాయిడ్ మ్యూజిక్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! DICIMలో మన కెమెరా అనేది ఉంటది. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్‌లో కూడా మీ డౌన్లోడ్స్ ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్. ఓకే. సో DICIM నేను గెట్ పిక్చర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కెమెరా అనమాట. సో నేను కెమెరాలో సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కెమెరాలో నాకు టోటల్‌గా 4 ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఈ 4 ఇమేజెస్ అనేది థంబ్‌నెయిల్స్ అనేది కనిపించట్లేదు. ఓకే. మీరు ఈ ఇమేజ్ నేమ్ అంటే ఇక్కడ కింద నేమ్ అనేది ఉంది కదా! మీరు దీన్ని బట్టి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ 031 అని ఉంది కదా! సో నేను ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి గెట్ పిక్చర్ అంటున్నా. సో మీరు అలా ఇమేజ్ పేరుని గుర్తుపెట్టుకొని ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి నాకు ఇక్కడ పిక్చర్ అనేది ఓపెన్ అయిపోయింది. దీన్ని ఏమైనా ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఫోటోషాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఈ ఆప్షన్ త్రూ అనమాట. ఓకే.
సో అందుకు ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైల్‌లో ఇక్కడ చూడండి ఫైల్ ఇన్ఫో అని ఉంది. ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఐ. ఓకే. సో ఇది ఓపెన్ చేసేటప్పుడు ఒకసారి ఇమేజ్‌ని చూద్దాం. ఇదొక సన్‌సెట్ ఇమేజ్ అనమాట. ఇక్కడ బోట్ ఉంది వాటర్‌లో. ఓకే. ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా మనం మెటా డేటా సేవ్ చేసుకోవాలనుకోండి. అంటే ఈ ఫోటో మనది. మనం తీసామనుకోండి మన ఓన్‌గా. సో దీనికంటూ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చి అండ్ కాపీరైట్‌ని గూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. అంటే ఈ ఇమేజ్‌కి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనమే మెటా డేటా అనేది క్రియేట్ జేయొచ్చు. సో ఇక్కడ క్రియేట్ జేసి ఇక్కడ ఫైల్‌లో ఫైల్ ఇన్ఫో పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ పెట్టొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సన్ సెట్. ఓకే. ఇక్కడ ఆథర్. సో ఆథర్ వచ్చేసి మనం ఆథర్ నేమ్ పెట్టుకోవచ్చు. ఆథర్ అంటే దీనొక్క ఓనర్ ఎవరు అనేసి. ఓకే. సో ఆథర్ యొక్క టైటిల్. సో ఈ విధంగా మనం ఇక్కడ డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ కీవర్డ్స్ ఇవన్నీ పెట్టేసి మనం ఇక్కడ ఓకే అంటే గనుక ఇది ఓకే అయిపోతుందనమాట. ఈ డేటా అంతా కూడా ఓకే అయిపోతుంది. సో అప్పుడు ఈ ఇమేజ్‌ని ఎవరైనా యూజ్ చేసినా గానీ, లేదా ఏదైనా ప్లాట్‌ఫామ్స్‌లో మనం అప్‌లోడ్ చేసినా గానీ, మనం ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకు కనిపిస్తుందనమాట అక్కడ. ఓకే. మెటా డేటాలో మనకు కనిపిస్తుంది. ఆ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫైల్‌లో ఇక్కడ వర్షన్ హిస్టరీ అని ఉంది. ఓకే. ఈ వర్షన్ హిస్టరీ ఏంటంటే ఇది క్లౌడ్‌కి సంబంధించిందనమాట. ఇప్పుడు మనం చేసే ప్రతీదీ క్లౌడ్ డాక్యుమెంట్‌లో సేవ్ అవుతుందనమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని ఇచ్చేసి నేను క్రియేట్ అంటున్నాను. ఓకే. సో ఇలా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఇక్కడ సేవ్ ఏ కాపీ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సేవ్ టు క్లౌడ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఇలా మనకు డయలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏబీసీ అని ఉంది కదా! ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే. సేవ్ చేస్తాను కదా! ఒకసారి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించాలి. ఓకే. ఇక యువర్ ఫైల్స్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డబుల్ ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న క్లౌడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా! ఈ క్లౌడ్ ఇమేజ్ అనేది మనకు ఖచ్చితంగా రావాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏబిసిడి అని ఇలా టెక్స్ట్ తీసుకున్నాను. సో ఇలా చూడండి ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ ఫైల్‌లో వర్షన్ హిస్టరీ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనకు వర్షన్ అనేది ఈరోజు టుడే. సో టైమ్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్. ఓకే. సో ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ మ్యాటర్ అనేది. మనం ఏ టైంలో ఏం చేస్తాం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా చేంజ్ చేద్దాం. సో నేను మళ్ళీ సేవ్ చేయాలి. ఓకే. కంట్రోల్ ఎస్ అని సేవ్ చేయాలి. ఇప్పుడు ఆ డేటా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఐకాన్ ఉంది కదా! వర్షన్ ఐకాన్. సో చూడండి. ఇప్పుడు అప్డేట్ అయింది. మళ్ళీ అప్డేట్ అయిపోయి ఏ టైంలో ఏ చేంజ్ వచ్చింది అనేది ఇక్కడ యాడ్ అవుతుందనమాట. ఓకే. సో చూడండి. ఓకే. నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. ఓకే. సో ఇప్పుడు ఒక ఎంప్టీ లేయర్ తీసుకొని ఫోర్‌గ్రౌండ్‌లో సంథింగ్ ఒక కలర్. ఓకే. సో ఈ విధంగా చేంజెస్ అనేది క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టార్ కనిపిస్తుంది కదా! మళ్ళీ కంట్రోల్ ఎస్. ఓకే. సో మనం ఇలా బ్రష్‌తో మార్క్స్ యూజ్ చేస్తాం కదా! సో ఇప్పుడు ఇక్కడ చూడండి హిస్టరీలో ఇక్కడ మనకు వర్షన్స్ చూపిస్తున్నాయి. అంటే మనము ఇంతకుముందు ఇలా ఉన్నాము. సో ప్రీవియస్ స్టేజెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఫస్ట్ మనం బ్లాంక్ పేజ్‌లో ఉన్నాము. ఇక్కడ 3:43కి టైంలో నెక్స్ట్ ఇలా ఏబీసీడీస్ తీసుకున్నాము. నెక్స్ట్ వాటికి మార్క్స్ అనేవి ఇలా చేస్తామనమాట. సో ఈ వర్షన్ ఉంది కదా! మీరు ఈ వర్షన్‌ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము నేమ్ ఇవ్వచ్చు దీనికి. సో ఇక్కడ ఏబీసీ అని ఇస్తున్నాను నేను. ఏబీసీడీ అని నేమ్ ఇచ్చాను. సో ఈ వర్షన్‌కి డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. సేవ్ అంటున్నాను. ఓకే. సేవ్ అయిపోయింది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి బ్లూ కలర్ స్ట్రిప్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఏబీసీడీ అనే వర్షన్ ఉంది కదా! సో ఈ వర్షన్ మనకి ఇక్కడ రావాలి అనుకుంటే ఇప్పుడు బ్రష్ అంటే మనకు ఈ వర్షన్ వస్తుందనమాట. మన బ్రష్ అంటే ఇది వస్తుంది. ఏబీసీడీ అంటే ఇది వస్తుంది. సో ఇది ఇక్కడ ప్లేస్ అవ్వాలి అంటే మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి రివర్ట్ టు దిస్ వర్షన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో మనకి ఈ విధంగా వచ్చి మనకు సో ఒక స్టెప్ బ్యాక్ వచ్చి ఈ వర్షన్ వచ్చింది. లేదా ముందుకెళ్ళాలి ఒక స్టెప్ ఇప్పుడు ఇక్కడ బ్రష్ అని ఉంది కదా!
సో ఈ బ్రష్ అనేది రావాలంటే మళ్ళీ ఆ బ్రష్ అనేది సెలెక్ట్ చేసేసి సో మళ్ళీ రివర్ట్ టు దిస్ వర్షన్, అంటే మళ్ళీ ఒక వర్షన్ ముందుకొచ్చామనమాట. సో ఇలా ఒక వర్షన్ ముందుకి, ఒక వర్షన్ వెనక్కి మనము ఈ వర్షన్ హిస్టరీ యూజ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇది వర్షన్ హిస్టరీ. లాస్ట్ వన్ మీకు తెలుసు, ప్రింట్ అంటే ప్రింట్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ని కంట్రోల్-P షార్ట్‌కట్‌కి. సో నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మన ప్రింట్ పేపర్ కంటే ఇది పెద్దగా ఉందనమాట. ఓకే. ఇక్కడ చూపిస్తుంది ప్రింట్ సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవాలి. ఓకే. సో ఇవి డిఫాల్ట్‌గా కరెక్టే ఉంటాయి. కాకపోతే ఆ పేజ్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో ప్రింట్ అంటే ఇప్పుడు ఇక్కడ కనిపించేది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇటు అటు కట్ అయిపోతుందనమాట. సో ఆ పేజ్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ లేఅవుట్ ఉంది కదా! సో లేఅవుట్ అనేది ఇప్పుడు ఇదేమో వర్టికల్‌గా ఉంది. ఇదేమో హారిజాంటల్‌గా ఉంది. ఓకే. సో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అంటే ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ దాని కిందనే మనకు ప్రింట్ 1 కాపీ అని ఉంది. సో బై డిఫాల్ట్‌గా ప్రింటర్‌లో మీరు సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్‌గా పెట్టి ఉంటే ఇప్పుడు ఇక్కడ వర్క్‌ని డైరెక్ట్‌గా ప్రింట్ 1 కాపీ పైన క్లిక్ చేస్తే ఇది ప్రింట్ అయిపోతదనమాట. ఇంకా మళ్ళీ సెట్టింగ్స్ అలాంటివి మనల్ని ఏమి అడగదు. డైరెక్ట్‌గా ప్రింట్‌కెళ్ళిపోతది. ఓకే. సో నెక్స్ట్ ఫైల్‌లో లాస్ట్ వన్ ఎగ్జిట్ అనమాట. కంట్రోల్+Q ఇది క్లిక్ చేస్తే కంప్లీట్‌గా ఫోటోషాప్‌లో నుంచి ఎగ్జిట్ అయిపోతామనమాట. ఓకే. సో ఇవి ఫైల్‌లో ఉన్న ఆల్ ఆప్షన్స్ కంప్లీటెడ్. ఓకే. థాంక్ యూ.